ప్రసాద్ గారు మొదలు పెట్టాలా? స్టార్ట్ చేయండి సార్. ఓకే ఓకే, చాలా చాలా సంతోషం. అందరూ ఎరిగిన ఒక సామాన్యమైన అసామాన్య వ్యక్తి గురించి మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవకాశం నాకు రావడం ఒక రకంగా అదృష్టం, మరో రకంగా సాహసం. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాదరావు గారికి, లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మీనారాయణ ద్వయం, ఇద్దరు లక్ష్మీనారాయణ గారిని అనాలి వారికి, తర్వాత ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన వాణి గారికి, ఇంతకుముందు పావని చాలా చక్కగా మాట్లాడిన విద్యార్థిని పావనికి నేను నమస్కారాలు చెప్తూ అభినందనలు చెప్తూ, ఇవాళ మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తి మామూలుగా ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తి, మామూలుగా ఒక మామూలు సర్కారీ బడిలో చదివిన వ్యక్తి. హనుమకొండలో 6వ తరగతి తర్వాత హనుమకొండలో ఒక స్కూల్లో అక్కడ ఏదో దొరికితే తిని ఆ ట్యాంకులో మంచినీళ్లు దాగి, మధ్యాహ్నం భోజనం చేసి ట్యాంకులో మంచినీళ్లు దాగి అక్కడ చదువుకున్న వ్యక్తి. వందే మాతరం ఉద్యమంలో పాల్గొంటే కళాశాల వాళ్ళు నిషేధిస్తే నువ్వు స్టూడెంట్ గా పనికిరావాలంటే సరే పోయి అక్కడికి పోయి ఆయన మహారాష్ట్రకు వెళ్ళి చదువుకున్న వ్యక్తి. అసలు ఆ జీవితం యొక్క నడక చూస్తూ ఉంటే మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఈ వ్యక్తి ఇంత సామాన్యుడు, ఇంత డబ్బు లేనివాడు. భూమి ఉంది, ఇంతకుముందు వాణి గారు చెప్పినట్టుగా భూమి ఉంది కానీ డబ్బు లేదు. భూమి ఉన్నా డబ్బు లేని భూస్వామి పివి నరసింహారావు. అయినా ఆయన ఆ డబ్బు లేకపోయినా తనకున్న మేధాశక్తితోని, ప్రజల పట్ల తనకున్న కమిట్మెంట్ తోని ఆయన ఒక్క నిమిషం తనకున్న ఒక కమిట్మెంట్ తోని ఆయన ఇవాళ రాగలిగారు. అయితే ఒక పివి నరసింహారావు లాంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి కాగలగడం అనేది ఎట్లా సాధ్యమైంది అనేది ఒకసారి ఆలోచించాలి మనం. ఎట్లా సాధ్యమైందంటే, ఈ దేశానికి స్వాతంత్రం రావడం వల్ల, ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం వల్ల సాధ్యమైంది. మరి ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగ నిర్మాణం ఎట్లా సాధ్యమైందంటే స్వాతంత్ర సమరయోధుల వల్ల సాధ్యమైంది. పివి నరసింహారావు స్వాతంత్ర సమరయోధుడు. ఇది గొప్ప విషయం. తన దేశం కోసం, తన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పివి నరసింహారావు ఆ తర్వాత ఆ దేశానికి ప్రధాని కాగలగడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక అద్భుతం. ఆ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నదనడానికి కారణం, ఉదాహరణ, సజీవ ఉదాహరణ, అసలు ఎన్నటికీ మర్చిపోలేని ఉదాహరణ మన అనర్ఘరత్నం పివి నరసింహారావు ఈ దేశ ప్రధాని కావడం. ముఖ్యమంత్రి కావడం వేరు, ప్రధానమంత్రి కావడం వేరు. ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ చేసింది, ముఖ్యమంత్రి శాసనసభ్యులు ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి కావడానికి అంతకుముందున్న తెలంగాణ ఉద్యమం కారణం. తెలంగాణ నాయకులు ఎవరు ఉన్నారు అని వెతికితే ఇతన్ని మించిన తెలంగాణ నాయకుడు దొరకలేదు కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కావడం వేరు, ప్రధానమంత్రి కావడం వేరు. ఆ ప్రధానమంత్రి కూడా ఎప్పుడైనారు? మొత్తం దేశం సంక్షోభంగా ఉన్న సమయంలో, సంక్షుభిత వాతావరణంలో, టెర్రరిజం యొక్క దాడికి విలవిలలాడుతున్న దశలో, ఇంతకుముందు వాణి చెప్పినట్టుగా ఆర్థిక రంగంలో సంక్షుభితమై ఉన్న దేశాన్ని ఒక సరిగా సపోర్ట్ కూడా లేని, సరైన మెజారిటీ కూడా లేని ఒక దశలో ఆయన ఆ సారథ్యాన్ని, ఆ భగవంతుడు ఆయనకి అప్పగించడం, ఆ సారథ్యాన్ని ఆయన అద్భుతంగా నిర్వహించారు. అసలు నేను అనుకుంటాను ఆ దశ ఒక విచిత్రమైన దశ, ఈ దేశానికి పట్టిన ఒక మంచి దశ. నిజానికి అంతకుముందున్న సన్నివేశాలు చూస్తే ఇట్లా జరుగుతుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఆయన రాజకీయ ప్రతిభ గురించి, అపర చాణక్య మేధావిత్వం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. అది అందరూ మాట్లాడేసినారు, దాని మీద చాలా పుస్తకాలు వచ్చినాయి, ఆయనే స్వయంగా పుస్తకాలు రాసినాడు. నెహ్రూకి అభిమాని పివి నరసింహారావు. అయితే నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసి డిస్కవర్ చేయాల్సి వచ్చింది ఇండియా ఆయనకి. ఆయన he must have a vision of India that he could have in Ahmedabad prison లో అక్కడ ఉన్నప్పుడు ఆయన రాసుకున్నాడు, డిస్కవరీ ఆఫ్ ఇండియా గురించి రాసుకున్నాడు. కానీ పివి నరసింహారావు ఆల్రెడీ డిస్కవర్డ్ ఇండియా, ఆయన రాయాల్సిన పర్లేదు డిస్కవరీ ఆఫ్ ఇండియా గురించి. ఆల్రెడీ డిస్కవర్డ్ ఇండియా, హీ నోస్ వాట్ ఇండియా ఈజ్. అయితే ఎందుకు తెలుసు? నెహ్రూ తర్వాత నన్ను అడిగితే, నెహ్రూను పండిట్ నెహ్రూ అంటారు, మరి నెహ్రూకి ఇన్ని భాషలు వచ్చలేదో నాకు తెలియదు, నెహ్రూ నిజంగా పండితుడో కాదో తెలియదు. పండిటే కావచ్చు, డిస్ప్యూట్ లేదు, నేను ఆయన కించపరచడానికి మాట్లాడడం లేదు. నిజమైన పండిట్, ప్రధానమంత్రి పండిట్ ఎవరంటే పివి నరసింహారావు. మనం పివి నరసింహారావు పండిట్ పివి నరసింహారావు అనాలి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నట్టుగా పండిత్ పివి నరసింహారావు అనాలి. నా ఉద్దేశంలో పండిత్ పివి నరసింహారావు అనే బిరుదు
భారతరత్న కన్నా గొప్ప బిరుదు నా ఉద్దేశంలో. ఎందుకంటే నిజంగా ఆయన పండితుడు. ఆయనకు పండితుడు ఎవరో బిరుదు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఆయన పివి నరసింహారావుని ఆహ్వానించిన వాడు. నేను ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, పివి నరసింహారావు లాంటి వ్యక్తులు ప్రజలకు గుర్తుండిపోతారు. ఎందుకు గుర్తుండిపోతారండి? ప్రధానమంత్రి పదవి చేసినందుకు కాదు. ప్రధానమంత్రి పదవి చాలా మంది చేశారు. ఆయన ఒకడేనా? చాలా మంది ప్రధానులు ఉన్నారు. లెక్క పెట్టుకోండి, బోర్డు అంతమంది ఉంటారు. ఇంకా చాలా మంది వస్తారు. మరి ఎందుకు గుర్తుంచుకోవాలండి పివి నరసింహారావుని? నెహ్రూ ఎందుకు గుర్తున్నాడు, పివి నరసింహారావు ఎందుకు గుర్తున్నాడు అంటే, వీళ్ళిద్దరూ క్రాంతదర్శులు, రచయితలు. రచయితలను దేశం గుర్తుపెట్టుకుంటుంది. రచయిత అనేవాడు ఒక సత్యాన్ని ముందే చూసి ఆ తర్వాత దాన్ని అనుభవించి దాంట్లో పాలు పంచుకొని ఆ చరిత్రలో ఉన్నవాడు మాత్రమే రచయిత అవుతాడు. అందులో పివి నరసింహారావు రాసిన పుస్తకాలు, ఆయన అనువదించిన అంశాలు, ఆయన చెప్పిన మరాఠీలో ఆయన చేసిన ప్రసంగాలు, కీలకమైన ప్రసంగాలు, సంస్కృతంలో ఆయన చేసిన అధ్యయనాలు, ఉర్దూలో తదితర భాషల్లో ఆయన చూపిన ప్రతిభ, తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ C++, అని వాళ్ళు అంటున్నాం, అవి అప్పుడే ఆయన దాని ముందర వేసుకుని దాన్ని సాధ్యం చేసిన ఒక వ్యక్తి. రాజీవ్ గాంధీ మన సీనియర్ నాయకులకు కంప్యూటర్ అంటే ఏం తెలుస్తుంది అని అన్నందుకు చాలా సీరియస్ గా తీసుకొని ఆయన కన్నా ఎక్కువ, అలాంటి యువకుల కన్నా ఎక్కువ ప్రతిభా విశేషాలు చూపి ఆ కంప్యూటర్ పైన పట్టు సాధించిన ఒక గొప్ప 17 భాషలు ప్లస్ కంప్యూటర్ భాష, వీటిని నేర్చుకున్న వ్యక్తి ఆయన. అయితే ఆయనకున్న ఇనేట్ ఎబిలిటీ, గొప్ప కామన్ సెన్స్, తర్వాత ప్రజలతో ఉన్న సంబంధం, ఈ దేశ మట్టితో ఉన్న సాన్నిహిత్యం ఆయనను సక్సెస్ఫుల్ ప్రధానికి తీసిందని నేను అనుకుంటున్నాను. ప్రధానిగా ఆయన ప్రజలను గుర్తుపెట్టుకొని చేశాడు. గాంధీ ఒక మాట అనేవాడు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దరిద్ర నారాయణుడు ఒకసారి చూడు అని. వాడు ఒకడు ఉంటాడు దరిద్ర నారాయణుడు, మన ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ లాంటి వ్యక్తి అనమాట. ఒక గొడుగు పట్టుకొని ఒక చిరుగు చొక్క కోట వేసుకొని ఒక దరిద్ర నారాయణుడు ఉంటాడు. ఆ దరిద్ర నారాయణుడికి ఉపయోగపడుతుందా ఈ చర్య అనేది ఆలోచించి ఆయన చేశాడు. ఇంకొకటి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నేను ఆ మాట చెప్పాలనుకున్నాను. వాణిదేవి గారు, వాణి కరెక్ట్ గా ఆమె చెప్పాల్సినటువంటి మాట ఆమె చెప్పింది. ఆమె ఏమిటంటే, కుటుంబం కోసం, భూముల కోసం, పదవుల కోసం ఆయన భూసంస్కరణలు లెక్క చేయకుండా భూసంస్కరణలు చేసిన వ్యక్తి. నిజంగా ఇవాటి రాజకీయాల గురించి నేను మాట్లాడకూడదు, ఇవాళ సందర్భం కాదు. కానీ 3 estates, రాజ్యాంగంలో ఉన్న 3 estates, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, రియల్ ఎస్టేట్ వెంటబడుతున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ను భగ్నం చేసిన రియల్ ఎస్టేట్ పివి నరసింహారావు. ఆయన బ్రేక్ చేసి పడేసినాడు. తన భూములు పోతాయని తెలుసు, పట్టించుకోలేదు. కుటుంబానికి తెలుసో లేదో ఇప్పుడు ఆమె చెప్పినారు, తెలియదని. ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా రెవల్యూషన్ చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన కవి. నేను 1972-73లోనే నేను ప్రవేశించాను జర్నలిజంలోకి. 10వ తరగతి అయిపోయిన తర్వాత జర్నలిజంలోకి ప్రవేశించి దినధర్మ అని మా నాన్నగారు ఒక పత్రిక నడుపుతుండేవారు. అప్పుడు నేను అసెంబ్లీలో ఒక రిపోర్ట్ చూశాను. అసెంబ్లీలో పివి నరసింహారావు ముఖ్యమంత్రి 72 తర్వాత ఆయన ఈ భూ సంస్కరణలు ప్రవేశపెడుతూ ఆయన వండర్ఫుల్ ప్రొఫౌండ్ లెక్చర్ ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? కవిత్వం చదివాడు. ఆ కవిత్వం కూడా మొదటి లైన్ నాకు బాగా గుర్తుంది. ఆ నిద్రాణ నిషీధి నుంచి మానిసి మేల్కాంచినాడు అని. నిద్రాణమైన నిషీధిలోంచి మనిషి మేల్కొన్నాడు అన్నాడు. మానిసి అంటున్నాడు, మనిషి అంటలేడు. మానిసి అంటే ఏంటంటే, మనిషికి మానిసికి తేడా ఏమిటండి? ఒకే రకంగా అనిపిస్తుంది, కానీ మానిసి అనే ఆ పద ప్రయోగంలో ఎంత గంభీరమైన అర్థం ఉందంటే, మనసున్న మనిషి అని చెప్తున్నాడు. మనసున్న మనిషి మానిసి. ఆ మానిసి ఎక్కడి నుంచి మేల్కొంటున్నాడు? నిద్రాణ నిషీధి. నిషీధి, అందులో వీడి నిద్రాణమై ఉన్నాడు. వాడిని జాగృతం చేసిన మనిషి, ఆ మనిషి మేల్కాంచినాడు అని చెప్తున్నాడు. ఎవరు? అది పివి నరసింహారావు. ఆ నిద్రాణ నిషీధి నుంచి ఆ మానిసి మేల్కాంచి భూ సంస్కరణలు తీసుకొచ్చినాడు. అయితే విమర్శ ఉంది, భూ సంస్కరణలు అందరూ ధ్వంసం చేశారని, భార్యాభర్తలు విడిపోకుండానే విడిపోయినట్టుగా సర్టిఫికేట్లు సృష్టించారని, భూములు పంచుకున్నారని అన్ని ఉన్నాయి. కుక్క మీద, గాడిద మీద భూములు రాశారని, బేనామీల మీద రాశారని. అవన్నీ ఉండనియండి. అవన్నీ ఉన్నప్పటికీ కొన్ని లక్షల ఎకరాలు పేదవాళ్ళకి దొరికింది. కొన్ని లక్షల ఎకరాలు. అన్మ్యాచ్డ్ రిఫార్మ్ అది. మీకు తెలుసో లేదో, భారత రాజ్యాంగం ఈ దేశానికి 1950లో వచ్చిన తర్వాత మొట్టమొదటి ఘర్షణ దేని గురించి తెలుసా? భూ సంస్కరణల గురించి. ఎవరికి ఘర్షణ? న్యాయ వ్యవస్థకి, పరిపాలనా వ్యవస్థకి. పరిపాలనా వ్యవస్థనేమో సంక్షేమ రాజ్యం చేయాలంటుంది. రైట్ టు ఓన్ ప్రాపర్టీ ఉందని పార్లమెంట్ లో ఉన్న చట్టాలు, రాజ్యాంగంలో ఉన్న చట్టాలు కోట్ చేస్తూ
సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రైట్ టు ప్రాపర్టీ నువ్వు ధ్వంసం చేయడానికి వీల్లేదంటుంది. అంటే అప్పుడు నంబూద్రిపాద్ అన్నాడు, ఏమన్నాడు, ఈ సుప్రీంకోర్టు ఏమైనా ఈ జమీందారులకి మఠాధిపతులకి మాత్రమే సహాయం చేస్తుంది, పేదవాళ్ళకి చేయదు అని చెప్పాడు. చెప్తే ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయనకు 50 రూపాయలు జరిమానా విధించింది సుప్రీంకోర్టు, 50 రూపాయలు. సరే, ఆ తర్వాత మన శివశంకర్ జ్ఞాపకం ఉన్నాడుగా మీకు, మన గొప్ప నాయకుడు, మన దేశంలో మన రాష్ట్రం నుంచి వచ్చిన శివశంకర్. ఆయన ఏమన్నాడు, హైదరాబాద్ బార్ కౌన్సిల్లో మాట్లాడుతూ ఏమన్నాడు, స్మగ్లర్లకి దొంగలకి స్వర్గధామం సుప్రీంకోర్టు అన్నాడు. ఇంకా దారుణమైన విమర్శ, ఆయనకన్నా ఎక్కువ విమర్శ. డబ్బున్న వాళ్ళకి సహాయం చేస్తుంది, పేదవాడికి దిక్కు లేదు సుప్రీంకోర్టులో అన్నాడు. అంత తీవ్రమైన విమర్శ చేశాడు. అప్పుడు ఆయన లా మంత్రి, యూనియన్ లా మినిస్టర్. ఆయనలో గొప్పతనం ఏమిటంటే, మన శివశంకర్ గారిలో గొప్పతనం, ఆయన పార్లమెంట్లో ఉన్నాడు, హైకోర్టులో ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ లో ఉన్నాడు. 3 ఎస్టేట్స్ లో అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. చాలా తెలివైన వాడు, మంచివాడు. నాయక రత్నాల్లో మన భారతదేశం అందించిన, ఆంధ్రదేశం అందించిన గొప్ప నాయకుల్లో ఆయన ఒకడు. ఆయన అంతటి మాటలు అంటే ఆయన మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టారు. పెడితే సుప్రీంకోర్టు ఏమంది, ఇది విమర్శ, ఆయన ఎవరిని ఏమనలేదు, సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుల యొక్క సారాంశం చెప్పినాడు అన్నాడు, అంతే. అది కరెక్ట్ అయిన అప్రోచ్ అన్నమాట. అంటే చెప్తున్నాను, అటువంటి భూ సంస్కరణలకు కారకుడైన ఒక వ్యక్తి రాజ్యాంగంలో నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి ఒక ముఖ్యమంత్రి చాలా సైలెంట్ గా పనిచేసి పెట్టేసినాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు తీసుకురావడం అనేది తెలంగాణలో శత్రువులను కొనుక్కోవడం, ఆంధ్రాలో కూడా శత్రువులను కొనుక్కోవడం. పార్టీ యొక్క ప్రమేయం లేకుండా భూములున్న ప్రతివాడు పివి నరసింహారావుకు శత్రువైనాడు. అసలు ఈయన మళ్ళీ ఏదైనా పదవి ఈయనకు వస్తుందా రాదా అని అందరూ అనుమానించారు. ఆయన పట్టించుకోలేదు, భవిష్యత్తు ఏమిటనేది కూడా పట్టించుకోలేదు. అట్లా ఆయన తన భూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అంటే దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. అయితే ఆయన మన 6వ తరగతి వరకు తమ ఊరి బడిలో, ఆయన ముఖ్యంగా లక్నేపల్లిలో పుట్టినాడు, వరంగల్ జిల్లా లక్నేపల్లి. నేను వరంగల్ వాడిగా, నేను చాలా గర్వంగా మా వరంగల్ వాడు పివి నరసింహారావు అని చెప్పుకుంటాను. వరంగల్లో లక్నేపల్లిలో పుట్టినాడు. కాకపోతే వంగరకి ఆయన దత్తత స్వీకారంలో దత్తతలో వెళ్ళినాడు. అక్కడికి వంగరకు వెళ్ళినారు. వంగరలో తర్వాత ఆయన అక్కడి నుంచి అక్కడ 6వ తరగతి వరకు చదువుకున్నాడు. భీమదేవరపల్లి అక్కడ ఒక స్కూల్లో చదువుకున్నాడు. 6వ తరగతి తర్వాత అక్కడ హై స్కూల్ లేకపోతే హన్మకొండకు వచ్చి హన్మకొండ హై స్కూల్లో చదువుకుని ఒకరోజు ఆ మంచినీటి ట్యాంక్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేసి ఆ ట్యాంక్ దగ్గర మంచినీళ్ళు తాగుతుంటే ఒక యువకుడు వచ్చినాడు అక్కడికి. ఇంకో యువకుడు, అదే తరగతి చదువుతున్న ఒక యువకుడు వచ్చి, మీ పేరేమిటి అన్నాడు. అంటే నేను పాములపర్తి నరసింహారావు అన్నాడు ఆయన. పాములపర్తి నరసింహారావా? నేను పాములపర్తి సదాశివరావు అన్నాడు ఆయన. అరే మన ఇద్దరం పాములపర్తే, మనం బంధువులమా? ఇప్పటి నుంచి బంధువులం కావచ్చు కదా అనుకున్నారు. ఇద్దరికి అటువంటి యాటిట్యూడ్ ఉంది. బంధుత్వం ఉందా లేదా ఇప్పుడు అందరూ అడుగుతుంటారు. ఆ పాములపర్తి సదాశివరావుకి పాములపర్తి నరసింహారావు ఏమవుతారు? బంధువుల కన్నా గొప్ప మిత్రులు అవుతారు, ఆత్మీయులు అవుతారు. కలిసి ఎదిగారు, కలిసి చదివారు, కలిసి రాశారు, కలిసి దేశ భవిష్యత్తు గురించి కలలు కన్నారు వాళ్ళిద్దరు. నేను ఆ సదాశివరావు గురించి, వరంగల్లో పివి నరసింహారావు జ్ఞాపకాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అయితే నేను ముందుగా నాకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి నేను చెప్తాను. పివి నరసింహారావు గారితో ఉన్న అనుబంధం, నేను ఆయన ప్రధానమైన తర్వాత ఎప్పుడు ఆయన కలవడానికి ప్రయత్నం చేయలేదు, కలవలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువగా కలుసుకోలేకపోయినాను, చాలా బిజీగా ఉండేవాడు. అయితే ఆయన హనుమకొండలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి విదేశాంగ మంత్రి అయినప్పుడు, రక్షణ మంత్రి అయినప్పుడు, తర్వాత హోంమంత్రి అయినప్పుడు చాలాసార్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో ఒక విలేకరిగా పాల్గొన్నవాడిని. ఆయన చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసిన వాడిని. ఏమయ్యా ఇలా అడుగుతావు నువ్వు, ఇదేనా అడగవలసిన ప్రశ్న అని ఆయన ఒక సందర్భంలో అన్నాడు కూడా. ఆయన కాదండి, ఊరికే మీకు సమాచారం మీ దగ్గర నుంచి తీసుకోవడం కోసం అడుగుతున్నానే కానీ ఇంకేం ఉద్దేశం లేదండి అంటే, ఆయన కూర్చోబెట్టి అలా కాదు, ఇలా ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినాడు. ఆయన ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఆయన వెళ్లే ముందు ఢిల్లీకి వెళ్లే ముందు ఒక స్మాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది పెట్టి ఎక్కువ మాట్లాడలేదు, సంతాపం లాంటిది ప్రకటించి నేను వెళ్ళి చూడాలి, నాకు తెలియదు ఇప్పుడు ఏమిటి పూర్తిగా, అక్కడికి వెళితే నాకు పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పుడు నేను సరిగా మాట్లాడలేదు మీతోటి, రండి మాట్లాడుకుందాం అని పిలిచారు. ఆయన చాలా అరుదుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచేవాడు. పిలిచినప్పుడు నేను అన్నాను, సార్ ఇప్పుడు ఏమైంది, అంత దారుణమైన పరిస్థితి ఎట్లా జరిగింది, ఇది మేము పత్రికలో చూస్తున్నాము కానీ ఇంకేదైనా ఉందా అని అడిగితే ఆయన అన్నాడు, ఏం చెప్పమంటావు శ్రీధర్, అసలు ఈ దేశం నిలబడి ఉంటుందా అనే అనుమానం వచ్చిందా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిఫ్ట్ లోనే పైకి పోతున్నప్పుడు ఆమెను చూడడానికి వెళ్తున్నాను, నేనే హోంమంత్రిని,
ఇంత దారుణం జరిగింది, ఏమిటి చేయడం అని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను అక్కడ వెళ్ళి చూస్తే ఈ నగరం, ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందా అని అనుకుంటున్నాను. ఒక రోజులో నగరం ప్రశాంతమైంది, దేశం ప్రశాంతంగా ఉంది, ఈ దేశ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అని నాకు అప్పుడు సంతోషం కలిగింది. ఆయన ఒక దేశం గురించి ఆయన మాట్లాడుతుంటే అరే ఆశ్చర్యం కలిగింది. ఇట్లా ఎవరు మాట్లాడరు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇటువంటివి ఉండవు. మీరు ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అసలు మాట్లాడొద్దు, వాటి గురించి పోల్చుకునేవద్దు, అంత బాగా చెప్తాడు. అయితే ఆయన ఎన్నో సందర్భాల్లో ఎటువంటి రసస్ఫూరకంగా ఉండేవాడంటే మనిషి, ఒక మీటింగ్ హైగ్రీవాచారి గారు మాట్లాడారు, ఆ తర్వాత నరసింహారావు గారు మాట్లాడాలి. హైగ్రీవాచారి గారు చాలాసేపు మాట్లాడారు. నిజంగా వరంగల్ జిల్లాలో పేరెన్నికగన్న రాజకీయ నాయకులు హైగ్రీవాచారి గారు ఒకరు. ఆయన ఎప్పుడూ పివి నరసింహారావు వర్గంలో ఉండేవారు. ఇద్దరు కలిసి చాలా బాగా పనిచేసిన వారు. ఎందుకంటే కుల ఘర్షణ మీ అందరికీ తెలుసు, దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. కుల ఘర్షణ ఉండేది, బీసీలను తన వెంట నిలుపుకున్నవాడు పివి నరసింహారావు. అయితే ఆయన ఇప్పుడు మీరు హైగ్రీవాచారి ఎల్పి విన్నారు, తర్వాత నా ఎల్పి వింటారు అన్నాడు. అంటే ఎల్పి అంటే మీకు జ్ఞాపకం ఉందా? లాంగ్ ప్లేయింగ్ రికార్డ్స్ అని అప్పట్లో ఉండేది, వాణిదేవికి తెలుసు. లాంగ్ ప్లేయింగ్ రికార్డ్స్ అంటే ఒక గంట సేపు ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి అనమాట. అప్పట్లో మన గ్రామ్ ఫోన్ రికార్డులు ఉన్నప్పుడు ఒక 6 నిమిషాల్లో రికార్డ్ అయిపోయేది. ఆ తర్వాత ఒక చిన్న రికార్డు వచ్చింది, ఒక 20 నిమిషాలు ఉండేది. తర్వాత ఎల్పీలు కనిపెట్టారు. ఎల్పీ కాదు, ఒక అరగంట లేదా 30 గంట ఉంటుంది అనమాట. అది లాంగ్ స్పీచ్ ఇస్తే ఆయన వ్యంగ్యంగా అయ్యగారు ఇప్పుడు ఎల్పీ ఒక ఐపీ అయ్యగారు ఎల్పీ అయిపోయింది, ఇప్పుడు నా ఎల్పీ మొదలవుతుంది అన్నాడు. అప్పుడు నా జ్ఞాపకం, నాకు హిందూ విలేకరి నా మిత్రుడు, ఆయన హిందూలో రాశాడు ఇది, ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ పివి నరసింహారావు అని ఒక చిన్న బిట్ రాసినాడు, చాలా బాగుంటుంది అది. అంతటి గొప్ప వ్యక్తి. అయితే ఒక చోట అంటే ఆ మనిషి అంత లైవ్లీగా ఉండేవాడు. ఒక విలేజ్కి పోయినాడు ఆయన, మేమంతా వెళ్ళాం ఆయన వెంట, కారులో మేమంతా వెళ్ళేది, కవర్ చేసేది కదా, వెళ్ళేది. వెళ్తే అక్కడ ఒక గ్రామము, ఒకడు వచ్చాడు, అయ్యా మా కష్టాలు మీరే తీర్చారు. ఏమిటా నీ కష్టం అన్నాడు. అంటే మా వీధి ఎవడు ఊడవడం లేదండి పంచాయతీలో, మా వీధి ఆయన విదేశాంగ మంత్రి, ఎంపీ, ఢిల్లీ నుంచి వచ్చినాడు, ఆయన అడగాల్సింది వీధి ఊడవలేదు నా, వీడు అమాయకుడు, మరి వీడు అమాయకుడు. ఆయన అవునారా, నీ వీధి ఊడవడం లేదా, వచ్చేము కట్ట తెచ్చిరా నేను ఊడుస్తా అన్నాడు. మేమైతే నవ్వి ఇదైపోయాం. అంటే అంత సింపుల్ గా ఉన్న వ్యక్తి, అంత ప్రజలతో మమేకమైన వ్యక్తి. ఆయన ఒకసారి మీకు తెలుసు 1984లో హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిపోయినాడు ఆయన. అయితే అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు కనుక ఆయన ఎలక్షన్ ని రోజు హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రోజు రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఇస్తుండేవాడు, పాస్టార్దైనా ఉండేవాడు, నా మంచి మిత్రుడు మాకు. ఆయన రిపోర్ట్ ఇస్తుండేవాడు. ఏమని ఇస్తారు, జనరల్ గా అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఓవరాల్ ఈ మైట్ విన్ అని అట్లా ఇస్తున్నాడు. ఒకరోజు నన్ను కలిశాడు ఆయన, ఆ పార్సారథి. కలిసి అది ఇది మాట్లాడుతూ, మీరు ఏమనుకుంటున్నారు నరసింహారావు గారి పొజిషన్ గురించి అంటే, చాలా టఫ్గా ఉందండి అన్నా నేను. అంటే అదేమిటి, మేము క్లియర్గా ఉంది, ఈ విల్ వాక్ త్రూ, స్క్రేప్ త్రూ అని అనుకుంటున్నాం కదా అన్నాడు. స్క్రేప్ త్రూ ఎప్పుడు రిస్కే కదా అని నేను అన్నాను. అంటే అవునా, అయితే ఇప్పుడు ఏమవుతుందంటారంటే 60-70 వేల ఓట్ల తేడా వస్తున్నదండి అన్నాను. అంటే నిజమా అన్నాడు. యా, అంటే నేను చూపిస్తాను మీకు అన్నాను. అనిపించి పివి స్ట్రాంగ్ హోల్డ్స్ కి వెళదాం, పివి నరసింహారావుకి స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్న ప్రాంతాలకు వెళదామని నేను తీసుకువెళ్ళాను ఆయన కారులో సపరేట్ గా. ఆయన ఇంటెలిజెన్స్ కారులో నేను రానని చెప్పాను. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కారులో మనం ఎందుకు వెళ్ళాలి, నేను ప్రైవేట్ కారు ఒకటి తీసుకుందాం మనం అని తీసుకుని ప్రైవేట్ కారులో వెళ్ళి ఆయన చూపించాను, ఎక్కడెక్కడ డిటీరియరేషన్ ఉందో చూపించాను. జంగారెడ్డి గారు అప్పుడు బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం సపోర్ట్ చేశారు. మీకు తెలుసో లేదో, భారతదేశంలో 2 స్థానాలు గెలుచుకున్న బీజేపీ చారిత్రక సంఘటన 1984లో జరిగింది. ఆ రెండిట్లో ఒక స్థానం హనుమకొండ. దురదృష్టం, పివి నరసింహారావుని ఓడించి ఆయన గెలిచాడు. దురదృష్టం, మనందరి దురదృష్టం. సరే, ఆయన అప్పుడే అక్కడి నుంచి ఇంకొక చోటు నుంచి కూడా పోటీ చేశారు, రామ్టెక్ నుంచి కూడా చేశారు కనుక ఆయన పదవిలో ఉండడానికి, రాజనీతిజ్ఞత ప్రదర్శించడానికి అవకాశం కొనసాగింది. అట్లా వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన, ఒక పివి నరసింహారావు లాంటి వ్యక్తిని 84లో ఓడించడానికి కూడా కారణం భూసంస్కరణల వల్ల దెబ్బతిన్న మనుషులే. తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి పోవడానికి కారణం అప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ జయాంధ్రల ఉద్యమంలో ఒక లక్ష్యం ఈయనను పదవిలోకి దించడమే. దాని వెనుక కూడా లక్ష్యం జయాంధ్ర కాదు, భూసంస్కరణలే. సరే, ఇవన్నీ మనము ఈ రాజకీయం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే అది అంతులేని కథ. అయితే నేను వరంగల్లో మన నరసింహారావు గారి గురించి నేను మాట్లాడాలి.
ఈయన గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు తెలుసో లేదో రాజకీయ నాయకులకు అభిమాన సంఘాలు ఉండవు, కానీ పివి నరసింహారావుకి అభిమాన సంఘం ఉంది. ఎక్కడుంది? వరంగల్లో ఉంది. వరంగల్లో ఉంది. పివి నరసింహారావు అభిమాన సంఘంలో ఎంఎస్ ఆచార్య అంటే మా నాన్నగారు ఉన్నారు, టిఎస్ మూర్తి గారు ఉన్నారు, కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు, కాళోజీ రామేశ్వరరావు గారు ఉన్నారు, కొండబత్తిని జగదీశ్వరరావు గారు ఉన్నారు, ఇంకా ఇంకా లెక్కలేదు. సదాశివరావు గారు ఎట్లాగూ వారే ఆర్గనైజర్. అట్లా అభిమాన సంఘం పివి నరసింహారావు. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే పివి నరసింహారావు గారికి అభినందన సంచికలు చాలా వచ్చినాయి, కానీ మొట్టమొదటి అభినందన సంచిక వరంగల్లో వచ్చింది. అది కూడా ఎవరు తీశారంటే జనధర్మ సంపాదకులైన మా నాన్నగారు ఎంఎస్ ఆచార్య గారు ఆ అభినందన సంచిక తీశారు. ఎంత చిన్న మీటింగ్ అంటే ఇప్పుడు మన మీటింగ్ లో ఎంత ఆత్మీయులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకన్నా తక్కువ మంది ఆత్మీయులు ఒక చిన్న గదిలో, నేను కూడా ఉన్నాను అప్పుడు, చిన్న పిల్లవాడిని, యంగ్ మ్యాన్ కమింగ్ అప్ అండ్ రిపోర్టింగ్, అప్పుడప్పుడే రిపోర్టింగ్ చేస్తున్నాడు. అక్కడ కూర్చున్నాడు నరసింహారావు వచ్చి, ఆచార్య నాకెందుకయ్యా ఈ అభిమాన సంఘం, నాకెందుకయ్యా ఈ అభినందన, నువ్వు ఏమిటి ముఖ్యమంత్రి అందరూ కావట్లేదా, నాకెందుకు చేస్తావు నువ్వు అంటే, అది మీరు చెప్పాల్సిన మాట సార్, అది మేము ఇలా అనుకుంటున్నామని మా నాన్నగారు. అట్లా జనధర్మ పివి నరసింహారావు అభినందన సంచిక తీశాము. ఆ సంచికలో ఎక్కువగా వ్యాసాలు రాసిన మహానుభావుడు సదాశివరావు. నేను ఒక మాట ఇక్కడ, ఇంకొక మాట నేను చెప్పాను. వరంగల్లో మట్టెవాడ అని ఒక చిన్న వీధి, ఒక ఇల్లు, అక్కడ ఫైర్ స్టేషన్ అనేది ఉండేది ఆ మట్టెవాడలో. ఆ పక్క ఒక సందు ఉండేది, చిన్న గల్లీ. ఆ సందు లోపల చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు కాదు అది, చిన్న ఇల్లు. అందులో సదాశివరావు ఒక చిన్న మేడ గది, మిద్దె మీది గది అనేవాళ్ళం మేము. మేడ మీది గది, మిద్దె మీది గది, తెలంగాణ భాషలో మిద్దె మీది గది, మిద్దె మీది అర్ర, ఇంకా తెలుగులో చెప్పాలంటే తెలంగాణ తెలుగు మిద్దె మీది అర్రలో ఉండేవాడు. అక్కడ కూర్చొని ఆయన, మీకు ఒక విషయం మీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గుంటూరులో ఇక్కడ మీరు ఆర్గనైజ్ చేశారు, మీరందరూ తెలుసుకోవాల్సిన ఏమిటంటే, భారతదేశ జాతీయ రాజకీయాల ప్రణాళికలు ఆ మేడ మీది అర్రలో జరిగినాయి. ఆ మేడ మట్టెవాడలోని చిన్న ఇంటి మేడ అర్రలో భారత రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దబడిందంటే నేను అతిశయోక్తిని మీరు అనుకుంటారని నాకు తెలుసు, కానీ ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అక్కడ ఇద్దరే వ్యక్తులు ఉంటారు, ఎవరుండరు, మూడో వ్యక్తి ఉండరు. ఎవరైనా పాములపర్తి సదాశివరావు, పాములపర్తి నరసింహారావు. అక్కడ ఆయన పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా, ఎంపీగా ఉన్నా ఎంపీగా లేకపోయినా అక్కడ కూర్చునేవారు. తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా నరసింహారావు గారు చేసేవాడు. ఆ డాక్యుమెంటేషన్ యొక్క కాన్సెప్ట్ చర్చల్లో వచ్చేది. ఆ చర్చలు మట్టెవాడ మిద్దె మీది అర్రలో జరిగేవి. కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ప్రోగ్రెస్ త్రూ ది రూలింగ్ పార్టీ ఆఫ్ కాంగ్రెస్ హ్యాపెండ్ ఇన్ దట్ రూమ్. ఎవరైనా వెళ్ళి ఆ రూమ్ చూసి ఆ రూమ్ ఫోటో తీసుకొని ఒక డాక్యుమెంటరీ చేయాలన్నంత ఆసక్తి నాకు ఉంది. అంత గొప్ప ప్లేస్ అది. అయితే మరి వాళ్ళు ఏం చేస్తారు, పైన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. ఏం చేస్తారు అంటే ఎవరు చెప్పలేరు. ఆ ఆలోచనలు అట్లా ప్రవహించేది. అక్కడికి ఏం లేదు, ఒక ఛాయ్ తీసుకుపోయి ఇవ్వాలి, ఒక గంటకు ఒకసారి 2 కప్పుల ఛాయ్ ఇద్దరికి ఇవ్వాలి. కోపులు అండి, కప్పులను కోపులు అనేది, కోపుల్లో ఛాయ్, అరే ఛాయ్ తెస్తున్నావురా అనేది. సదాశివరావు అలాగే నిరంజన్ ఉండేవాడు, నిరంజన్ పెద్ద కొడుకు. నిరంజన్ ఉరికిపోతే ఛాయ్ ఇచ్చి వచ్చేవాడు. ఆ ఛాయ్ ఇచ్చి వచ్చేలోగా 2-3 మాటలు వినపడేది ఆయనకి. మీరు ఆ మేడ గదిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరు అనుకుంటే, అంటే చూచాయిగా మొత్తం ఎవరు చెప్పలేరు, తెలుసుకోవాలనుకుంటే ఫేస్బుక్ లో పాములపర్తి నిరంజన్ రావు పేజీ చదవాలి. నేను చదివాను. నాకు మంచి ఫ్రెండ్ నిరంజన్ వాళ్ళ తమ్ముడు రామారావు, ఇంకొక అబ్బాయి, మంచి పిల్లలు, సింపుల్ పర్సనాలిటీస్, డబ్బు కోసం వెంపర్లాడే వాళ్ళు కాదు, నీతి నియమాలు కలిగిన వాళ్ళు. అది సరే, అదొక కథ. తర్వాత మన నరసింహారావు గారు తన గురువుగా ఎవరి పేరు చెప్పేవాళ్ళు తెలుసా? నరసింహారావు గురువు గార్లపాటి రాఘవరెడ్డి. గార్లపాటి రాఘవరెడ్డి ఎవరో తెలుసా? ఒక అద్భుతమైన కవి, మంచి మేధావి. ఆశ్చర్యం, ఆయన విషయం చాలా ఆశ్చర్యం. అయితే ఒకసారి ఆయన విశ్వనాథ సత్యనారాయణ కలవడానికి వెళ్ళాట విజయవాడకి. నేను గార్లపాటి రాఘవరెడ్డి గొప్పతనం గురించి చెప్తాను. రాఘవరెడ్డి విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళితే పడుకున్నాడు నులకం మంచం మీద. ఆయన మహానుభావుడే కదా, సామాన్యుడు. ఆయన మరొక అసామాన్యుడు విశ్వనాథ సత్యనారాయణ. పడుకుని నేను ఇట్లా వచ్చానండి, వరంగల్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చానండి,
నా పేరు రాఘవరెడ్డి అన్నట. ఏం చేస్తావు అంటే కవి. సరే ఒక కవిత్వం చదవనట, ఒక పద్యం చదివాట. ఆయన ఆయన జలధరించిందట విశ్వనాథ శాస్త్రానికి. ఇంకో పద్యం చదవండి, ఇంకో పద్యం. 3 పద్యాలు చదవగా లేచి దిగి కూర్చొని నువ్వు చాలా గొప్ప కవి అయ్యా అన్నట. విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవి అని ఎవరినైనా మెచ్చుకున్న చరిత్ర మీకు ఏమైనా తెలుసా? జన్మలో ఆయన ఇంకొకటి మెచ్చుకోడు ఆయన. అటువంటి వ్యక్తి గార్లపాటి రాఘవరెడ్డిని గురువు అన్నాడంటే ఎవరు? మన పివి నరసింహారావు ఎంతటి గొప్ప శిష్యుడో అప్పుడు అర్థం చేసుకోండి. ఈయనకి 3 శిష్యులు ఉండేవాళ్ళు గార్లపాటి రాఘవరెడ్డి గారికి. ఆ 3 శిష్యుల్లో ఒకరు సరే పివి నరసింహారావు, మరొకరు కాళోజీ నారాయణరావు, ఎంత గొప్ప విచిత్రమైన ఇది. ఇంకొకరు ఎవరు? సదాశివరావు, కాళోజీ, పివి నరసింహారావు. దే ఆర్ నోన్ యాజ్ ట్రినిటీ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ గార్లపాటి రాఘవరెడ్డి. అంటే చిన్న చిన్న వ్యక్తుల నుంచి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు అనేది మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అన్నమాట. సరే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ పాముల సదాశివరావు, ఈ నరసింహారావులు ఇద్దరు మంచి స్నేహితులైనారు. ఒకే వయసు, ఒకే తరగతి, ఒకే ఇంటి పేరు. భద్రకాళి గుట్టలో తిరిగేది, పద్మాక్షమ్మ గుట్ట మీద తిరిగేది. వరంగల్ తెలుసు కదా వాణిదేవి మీకు, ఇవన్నీ గుర్తొస్తాయి మీకు, మిగతా వాళ్ళకి తెలియదు మీకు. సిద్ధేశ్వరాలయానికి పోయేది, వరంగల్ కోటలో తిరిగేది, 1000 స్తంభాల గుడికి వెళ్ళేది, తర్వాత పాకాల చెరువుకు పోయేది, మెట్టుగుట్టకు పోయేది, గోవిందరాజుల గుట్ట జ్ఞాపకం ఉందా? రైల్వే స్టేషన్ దగ్గర పోతే గోవిందరాజుల గుట్ట కనపడుతుంది, వెళ్ళి వెళ్ళేది. ఇద్దరు కలిసి 5 రూపాయలు ఎట్లనో సంపాదించి హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్కేది ఇద్దరు, నరసింహారావు, సదాశివరావు. హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్కి అక్కడికి వచ్చి ఒక రాయల్ హోటల్లో దిగి, రాయల్ హోటల్ అంటే ఎక్కడ ఉంటుంది తెలుసా? నాంపల్లి స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. అక్కడ దిగి చాలా సింపుల్ ఇదనమాట. ఒక 2 రోజులు దాన్ని షరాయి అంటారు, నాంపల్లి షరాయి అంటారు. నాంపల్లి షరాయిలో దిగి 2 రోజులు ఉండేవాడు. మకాం పాలు తినేది ఇద్దరు మంచిగా, పాలు అంటే ఇష్టం. పాలు వేసుకొని టివోలి థియేటర్కి పోయేది, లైట్ హౌస్ థియేటర్కి పోయేది, సినిమాలు చూసేది, పబ్లిక్ గార్డెన్ దగ్గర పోయేది, ట్యాంక్ బండ్కి పోయేది, కోటిలో తిరిగేది. మళ్ళీ ప్యాసింజర్ రైలు ఎక్కి ఇంటికి వస్తే, వరంగల్కి వస్తే ఇంకా చారానా మిగిలేదట జేబులో, 5 రూపాయలు చారానా జేబులో మిగిలేదట. ఆ ఇద్దరు పాములపర్తి ద్వయం. ఇంకొక మీరు నరసింహారావు గారి గురించి బహుశా వాణికి తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, నేను చెప్తాను. వీళ్ళిద్దరూ సినిమాలు చూసి ఆ సినిమా పాటలను ఇమిటేట్ చేసేవాళ్ళు ఇంట్లో. ఆ మేడ మీద అరలో ఇది కూడా జరుగుతూ ఉండేది. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, ఒక హార్మోని కొనుక్కున్నారు, తబలా పెట్టి కూడా కొనుక్కున్నారు. తబలా నాకు ఇచ్చారు కూడా తర్వాత. అవునా? ఇంకా నేను చెప్పేది ఉంది. ఆ తబలా మీద నేను కొట్టడం, హార్మోని ఆయన వాయించడం, నరసింహారావు అదే సదాశివరావు. అట్లా వీళ్ళు హిందుస్థానీ సంగీతం మీద కూడా ఒక పట్టు సంపాదించారు. కర్ణాటక సంగీతానికి హిందుస్థానీ సంగీతానికి తేడా ఏమిటి చెప్పేవారు. నేను ఒక రోజు అడిగా ఈ ప్రశ్న సదాశివరావు గారిని. ఆయన చెప్పాడు నాకు అద్భుతంగా, అసలు అంత సంగీతం మీద అంత జ్ఞానం చదివి, పుస్తకాలు చదివి, సాధన చేసి పాడి నేర్చుకున్నాడు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి ఉండేది, మన సదాశివరావు గారి అమ్మాయి శారద, ఆమెకు వీణ నేర్పేది. ఎవరు? సదాశివరావు నేర్పేది. అంటే ఆయనకు వీణ రాదు కానీ సంగీతం వచ్చు, అట్లా సంగీతం నేర్పేది. నేను చూసా ఎన్నో సందర్భాలు ఆమెకు వీణ నేర్పడం నేను చూశాను. అయితే ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ కొండపత్తిని జగదీశ్వరరావు అని నాకు కూడా బాగా మంచి మిత్రుడు ఆయన. పెద్దవాడు, టీచర్స్ ఉద్యమంలో నాయకుడు, పివి నరసింహారావు అభిమాన సంఘంలో ముఖ్యుడు. ఆయన ఒక చెప్పాడు, కాకతీయ కళా సమితి అని ఒకటి ఉండేది. ఆ కాకతీయ కళా సమితి అంటే మళ్ళీ మన నరసింహారావు గారు, సదాశివరావు గారు వీరి పాత్రలే. పివి తబలా వాయిస్తే సదాశివరావు హార్మోనియం పైన అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతులో చూపిస్తూ ఉంటే ఎంత కమనీయమైన దృశ్యం అండి అది. ఎవరు చూశారో లేదో, చూస్తే బాగుండు, తీస్తే బాగుండు, సినిమా తీస్తే బాగుండు అనిపించేంత గొప్పది. ఒకసారి నేనంతా ఆఫ్ బీట్ మాట్లాడుతున్నాను, మామూలుగా డిస్కస్ చేయడానికి, ఆయన లైఫ్ ఎట్లా జరిగిందో చెప్పడానికి. ఆయన ఒక బృహస్పతి అని, ఆచార్య బృహస్పతి అని ఒక సంగీత మేధావి ఉండేవాడు భారతదేశంలో. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని వీళ్ళిద్దరూ చదువుతారు ఎక్కడ? ఆ మేడ మీద అరలో చదివి, అదేమిటి అలా అన్నాడు, ఆ సంగీతం మీద వచ్చిన ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు కదా, దీన్ని వివరణ అడుగుదామనంటే ఈయన వివరణ కొన్ని ప్రశ్నలు తయారు చేశాడు సదాశివరావు. అప్పటికి ఈయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు, ఎంపీ ఏదో మంత్రి ఇవన్నీ ఉన్నాయి కదా, ఢిల్లీ వెళ్ళాడు. వెళితే ఆయనకు ఒక ఉత్తరం, ఇన్లాండ్ లెటర్లో ఉత్తరాలు రాసుకునేది. ఇప్పుడు మనకి ఎవరికి తెలియదు, ఈ తరం వాళ్ళకి ఇన్లాండ్ లెటర్ తెలియదు. ఇన్లాండ్ లెటర్లో ఉత్తరం రాసుకొని ఏమిటి అదిలో, ఈ బృహస్పతి గారు ఈ 4-5 ప్రశ్నలకి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే, పివి నరసింహారావు ఆ బృహస్పతి ఇల్లు కనుక్కొని ఆ ఇంటికి పంపించాడు ఈ లెటర్.
పంపిస్తే అప్పటికి పాపం బృహస్పతి గారు చనిపోయారు, ఆచార్య బృహస్పతి లేరు. అయితే ఆయన వైఫ్ సులోచన బృహస్పతి అని ఉన్నారు. ఆమె ఆమె కూడా విదుషీమణి, హిందుస్థానీ విదుషీమణి. ఆమె ఆ వివరాలకి అన్నిటికీ ఆమె ఆయన ప్రశ్నలకి ఆమె సమాధానాలు చెప్పి ఆమె నెక్స్ట్ ఎడిషన్ లో అవి రాసుకుందండి. వరంగల్ నుంచి పాములపల్లి సదాశివరావు గారు, పివి నరసింహారావు గారు ఈ సంగీత గ్రంథం పైన విమర్శన చేశారు. ఆ విమర్శనని నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను, వాటికి సరి జవాబు ఇచ్చాను పెట్టుకున్నారు. అంటే సంగీతంలో ఎంత నిష్ణాతులో చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. భాషలు రావడము, ప్రసంగాలు చేయడం, రాజకీయాలు చేయడం, ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం మామూలే. ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని రకాల రంగాలు. తబలా ఉంది ఒకవైపు, హార్మోనియం ఉంది ఒకవైపు, పాటలు మాయాబజార్ పాటలు పాడేవాడు పివి నరసింహారావు. మాయాబజార్ సినిమా పాటలు, బలి 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 దేవా బాగున్నదయా నీ మాయ అనే పాట పాడేది, మాధవబుద్ధి పాట. ఈయన హార్మోనియం వాయించేవాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తులండి వాళ్ళంతా. తర్వాత జనప్రియ గానసభ అని మా పివి నరసింహారావు గారి నీ కాక అనే ఒక జర్నలిస్టు, నా మంచి మిత్రుడు బిఎల్ నరసింహారావు ఇటీవలే ఆయన పరమపదించారు. నాకు చాలా మంచి మిత్రుడు, జర్నలిజంలో నాకు తోడు నీడగా నన్ను ఆదరించిన వాడు, నా మీద చాలా ప్రేమ కలిగిన వాడు. పివి నరసింహారావుకి కూడా మంచి అభిమాని ఆయన విఎల్ నరసింహారావు. ఆయన నెలకొల్పాడు జనప్రియ గానసభ. ఆయనతో పాటు నేదునూరి కృష్ణమూర్తి సంగీతాన్ని కూర్చుని విన్నాడండి. మొత్తం ఎంత బిజీగా ఉన్నా ఆ సంగీతాన్ని పక్కన కూర్చుని విన్నాడు ఆయన. అటువంటి అరుదైన అభిరుచులు ఉన్న వ్యక్తి. ఇక పాత్రికేయ రంగంలో ఆయనకి ప్రవేశం ఉందనే విషయం కొంచెం చాలా మందికి తెలియకపోవచ్చు. కాకతీయ అని ఒక పత్రిక పెట్టారు పాములపల్లి సదాశివరావు గారు. ఆ పత్రిక రచనా కార్యక్రమంలో ముగ్గురు ఉండేవారు. ఒకరు సదాశివరావు, ఒకరు పివి నరసింహారావు, మరొకరు ఎంఎస్ ఆచార్య. అయితే అట్లా వాళ్ళు, పివి నరసింహారావు కూడా ఆర్థికమైన వ్యాసాలు రాసేవాడు. తర్వాత సదాశివరావు దీనికి డబ్బులు ఉండాలయ్యా అని చెప్పి చందాలు వసూలు చేసి పెట్టేవాడు ఆ పత్రికకి, కాకతీయ పత్రికకి. సరే, చౌడవరపు రాజా నరేంద్ర గారేమో ప్రూఫ్లు చూసి ప్రింట్ చేయడం అవన్నీ చేసేవారు. ఇక అందరూ దైములపల్లి దామోదరరావు గారు అనేవారు, వారు చూసుకునేవాళ్ళు. ఒక పత్రిక ఒక ఉద్యమంలాగా నడిపారు ఆయన. అద్భుతమైన పాత్ర అది. తర్వాత భద్రకాళి చెరువు తెలుసు కదా, ఈ మట్టివాడలో వీళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇల్లు కాస్త దాకి ఆ రోడ్డు దాటి దిగి అక్కడ ఒక సినిమా థియేటర్ ఉండేది. ఆ సినిమా థియేటర్లో అప్పుడప్పుడు సినిమాలు చూసి దాన్ని ఏమన్నదంటే జై భారత్ టాకీస్ అనేది. జై భారత్ టాకీస్, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అని ఉన్నది. ఆ జై భారత్ టాకీస్ లో సినిమా చూసి, తమకు ఇష్టమైన సినిమా చూసి, సురమౌళి అని ఉండేవాడు, జి సురమౌళి, జ్ఞాపకం ఉన్నాడో లేదో, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ట్రాన్స్లేటర్ గా పనిచేశాడు. మంచి జర్నలిస్ట్, మంచి వ్యక్తిత్వం గలవాడు. ఈయనతో పాటు ఉండేవాడు. తర్వాత రవివర్మ అని వరంగల్లో ఒక మంచి స్టూడియో ఉంది, విట్ల నారాయణ అని. అసలు మహా గొప్ప వ్యక్తి, నాకు కూడా బాగా పరిచయం విట్ల నారాయణ. ఆ విట్ల నారాయణ టిఎస్ మూర్తి ఎమ్మెల్యే అయినాడు. అసలు ఆయన గోదావరి జిల్లా ఆయన వరంగల్లో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ప్రజలతో ఎంత మమేకం అయినాడంటే, మా వాళ్ళంతా ఇండిపెండెంట్ గా గెలిపించారు. టిఎస్ మూర్తిని ఇండిపెండెంట్ గా గెలిపించారు. ఆయన అద్భుతమైన సేవ చేశాడు. మా నాన్న కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సరే, వీళ్ళంతా అక్కడ, ఇదంతా నేను 45-55 మధ్య విషయం చెప్తున్నాను నేను. అవన్నీ అక్కడికి వెళ్ళేది ఏది, ఆ భద్రకాళి చెరువు దగ్గరికి పోయి ఒక మిరపకాయ బజ్జీలు కొనుక్కుని మిరపకాయ బజ్జీలు అక్కడ తింటూ, అట్లా ఆయన భద్రకాళి చెరువు గట్టు మీద ఈ మన రకరకాల సబ్జెక్ట్స్ మాట్లాడుకునేవాడు. అంత జోవియల్ గా ఉండేవాడు. ఎంత మనిషిలో ఎంత యాక్టివిటీ ఉంటే, ఎంత చొరవ ఉంటే, ఎంత బహుముఖ ప్రజ్ఞ ఉంటే ఇటువంటి బతుకుతారు చెప్పండి. అంటే ప్రధానమంత్రిగా ఆయన సక్సెస్ కావడానికి నేనంట రకరకాల వ్యక్తుల జీవన విధానాన్ని ఆయన సమగ్రంగా సమీక్షించడం, పరీక్షించడం, దాని గురించి ఆకళింపు చేసుకోవడం, దాని గురించి చర్చించుకోవడం, విమర్శించుకోవడం, సమీక్షించుకోవడం, తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచించుకోవడం వల్లనే జరిగిందని నేను అనుకుంటాను. సరే, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. ఐ వెంకట్రావు గారని రోటరీ క్లబ్ పెద్దవాడు ఉండేవాడు. ఆయన ఈ అభిమాన సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. 1983లో ఉందండి ఈ అభిమాన సంఘం. అంటే ఆయన ఏమన్నాడు, సదాశివరావు ఈ అభిమాన సంఘం ఎందుకు అని అడిగారు ఎవరో. నాలాంటి వాడు అడుగుతాడు కదా. అడిగితే ఎందుకంటే సినిమా తారల అభిమాన సంఘాలు వేరు, వీరి అభిమాన సంఘాలు ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులతో అనుబంధాన్ని పెంచడానికి శ్రీధర్ ఇది ఉండాలి ఇది అని ఆయన అట్లా కాన్సెప్చువలైజ్ చేసినాడు. కొత్త ఐడియాస్ కాన్సెప్చువలైజ్ చేసినాడు రాజకీయాల్లో. సరే, వీళ్ళు ఒకసారి ఏమైందంటే ఈ డాక్యుమెంట్స్ రాస్తున్నారు, ఏఐసిసి సమావేశాలకు డాక్యుమెంట్స్, ఒక బడ్జెట్ స్పీచ్ కి డాక్యుమెంట్స్,
తర్వాత ఇందిరాగాంధీ స్పీచ్కి డాక్యుమెంట్స్ రాస్తున్నారు. చాలా ఇందిరాగాంధీ ప్రసంగాలు రాసింది పివి నరసింహారావు. ఆ పివి నరసింహారావు రాసిన డాక్యుమెంట్స్లో ఉన్న కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది సదాశివరావు నరసింహారావు చర్చలో ఎమర్జ్ అయిన విషయాలు. అయితే ఒకసారి నరసింహారావు అన్నారట, మాకు ఈ పివి అభినందన సంచిక ప్రచురిస్తున్నప్పుడు వాళ్ళంతా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆ ప్రెస్లో కంపోజ్ కూడా చేసేవాడిని. అప్పుడు నేను వినేవాడిని, నాన్నకి సదాశివరావు గారికి మధ్య జరిగిన సంభాషణ వినేవాడిని. ఏమన్నా తెలిసిన పివి నరసింహారావు అన్నట, ఏమయ్యా ఎప్పటికీ మనం ఇట్లా ఒకళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ మనం ఈ ఉపన్యాసాలు చెప్పే దశ మనకు వస్తుందంటావా అన్నట నరసింహారావు. అంటే ఎవరు చెప్పారు చెప్పగలరు, రావచ్చు కూడా కదా అని సదాశివరావు అనేవాడు. ఈయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కదా, ఏమో చూద్దాంలే అని మన నరసింహారావు. విచిత్రం ఏమిటంటే ఆ ఇద్దరు ఆ రోజు చూశారు. సదాశివరావు గారు కూడా పివి నరసింహారావు ప్రధాని కావడాన్ని చూశారు, మాట్లాడుకున్నారు, ఉత్తరాలు రాసుకున్నారు. చివరికి ఆయన రాలేకపోయినాడు నరసింహారావు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే రాలేకపోయినాడు. నిరంజన్ ఒకసారి ఢిల్లీకి ఏదో సందర్భంలో వస్తే నువ్వు నిరంజన్ ఎట్లా అని చెప్పాడు, వెతికి పోలీసులను ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళని బట్టి ఎక్కడున్నాడో ఆ రూల్లో వెతికి పట్టుకుని నిరంజన్ని ఇంటికి రప్పించుకొని ఎట్లున్నాడు రా మీ నాన్న అని అడిగి సొంతంగా ఆ కొడుకుతో మాట్లాడి ఆయన సంతృప్తుడైనాడు. అంత ప్రేమాభిమానాలు స్నేహితుడు అంటే. ఉత్తరం రాశాడు. ఈయన ఆ ఉత్తరం చదువుకొని పాపం మన సదాశివరావు గారు డెత్ బెడ్ లో ఉండి కూడా సదాశివరావుకి పివి నరసింహారావు రాసిన పుస్తకం చదువుకున్నాడు. ఆ ఉత్తరాన్ని మనవాడు నిరంజన్ పెట్టాడు ఫేస్బుక్ లో. అది చదివితే ఎంత బాగుంటుందో ఒకసారి చదవండి మీరంతా. పివి నరసింహారావుకి సదాశివరావు రాసిన ఉత్తరం, సదాశివరావుకి ఇట్లా ఈ రెండు చాలా బాగుంటాయి. ఇంకా కాళోజీ నారాయణరావు గురించి చెప్పేది ఏముంది, మీ అందరికీ తెలుసు. ప్రజాకవి, కన్నీటి కవి, బాధ కలిగితే ఏడ్చే కవి, ఎవడైనా బాధ పెడితే కూడా ఏడ్చే కవి. నరసింహారావు అంటే అభిమానం ఉన్న కవి. నరసింహారావు కూడా కాళోజీ అంటే అభిమానం ఉన్న కవి. ఆయనకి పద్మభూషణ్ ఇద్దాం అనుకున్నారు, పద్మవిభూషణ్ ఇద్దాం అనుకుంటున్నారు ఎవరు, నరసింహారావు. కానీ ఆయన మహానుభావుడు నారాయణరావు ఒకసారి ఒప్పుకోడు. ఒక దశలో నాకు నువ్వు ఇచ్చేదేంటి, నాకు వదిలిపో అంటాడు ఆయన. అందుకని ఆయన ఏం చేశాడు, కలెక్టర్కి ఫోన్ చేసి, వరంగల్ కలెక్టర్ ఫోన్ చేసి, ఆ వరంగల్ కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉండేది నక్కలగుట్టలో ఉండేవాడు మనవాడు మన కాళోజీ నారాయణరావు, రామేశ్వరరావు గారు ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉండేవాడు. అయితే ఆయన పిలిపించంటే ఆ కలెక్టర్ గారు కారు పంపించి మన నారాయణరావు గారిని పిలిపిస్తే వచ్చి కూర్చున్నారు. ఇంకా ఈయన ప్రైమ్ మినిస్టర్కి ఈయన ఫోన్ చేయలేడు కదా, కలెక్టర్ భయపడుతూ ఉంటాడు. ఎట్లయినా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఈయన ఫోన్ చేస్తాడు, అక్కడి నుంచే ఫోన్ రావాలి. అక్కడి నుంచి ఎంతకు ఫోన్ రావట్లేదు. నారాయణరావుకి ఏమో కాళోజీ నారాయణరావుకి ఇవన్నీ సరిపడవు. ఇట్లా ఊరికే కూర్చోవడం, ఎదురు చూడడం. ఏమయ్యా ఏమనుకుంటున్నావు, నీకంటే నీకు కలెక్టర్ నీకు పని ఉన్నది అనుకో, నాకు పని లేదు అనుకుంటున్నావా, అనుకుంటావు నువ్వు అసలు అని అంటే, మరి ఏం చేయమంటారండి, ఆయన ఫోన్ చేయాలి కదా అంటాడు. ఈయన నువ్వు కలుపు, నువ్వు ఫోన్ చేయి అని ఈయన వాడిని కోపడి ఈయన ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుతారా, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఆయన గొడవలు ఆయనకుంటాయి. చివరికి ఆయన ఫోన్ చేస్తా అయ్యా వచ్చారు, ఆయన కోపడుతున్నారు, వచ్చి కూర్చున్నారు అని ఈయన చెప్పి కలెక్టర్ గారు ఆయనకు ఫోన్ ఇచ్చాడు. ఇస్తే ఏంటి పివి ఏంటి సంగతి అంటే, ఏమిటి గొడవ అంటే, ఏం లేదా నీకు పద్మవిభూషణ్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే, ఇద్దాం అనుకుంటే ఇవ్వాలి, దానికి ఫోన్ చేసి చెప్పడం ఎంతెందుకు, ఇద్దాం అనుకుంటే ఇచ్చేయచ్చు కదా, నేను వచ్చి నీకు 4 గంటలు నీ ముందర కూర్చోవాలా అంటే, నాయన మహానుభావ ఇప్పుడు ఇట్లా అంటున్నావు కానీ నువ్వు తర్వాత వద్దంటే నా పరిస్థితి ఏంటి, అందుకని ముందు నువ్వు తీసుకో అని నీకు చెప్పడానికి నేను ఫోన్ చేస్తున్నా అంటే, సరేలే ఇక నువ్వు చెప్పినాక నేను కాదంటారా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి కనుక నేను ఒప్పుకుంటున్నాలే అని చెప్పి అట్లా ఆయన అంత కష్టపడి పివి నరసింహారావు ఢిల్లీలో ఆలోచించి ఈయన గురించి ఆయనకు ఒక పద్మవిభూషణ్, దానివల్ల ఏమొచ్చింది ఏం రాలేదు కాదు, ఒక గుర్తింపు, ఒక మంచి కవికి గుర్తింపు. అట్లాగే ఆయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీనారాయణ రెడ్డికి, వేణుమాధవ్కి, వానమామలై వరదాచార్ల గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒక గవర్నర్ నియమించే కోటాలు ఇచ్చాడు. ముగ్గురు 3 రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, అద్భుతమైన వ్యక్తులు, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. పివి నరసింహారావు ఈ ఎమ్మెల్సీ ఇచ్చే ముందు వేణుమాధవ్ ఫోన్ చేసి పివి గారు నీకు ఇది ఇస్తున్నారటయ్యా, ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు తీసుకుంటా అంటే, మరి నా ఉద్యోగం సార్ అన్నాడు. పాప ఎంత అమాయకుడు చూడండి, వేణుమాధవ్ టీచరు, ఆయన నా టీచర్ ఉద్యోగం ఉంటుందా అని. అరే ఎమ్మెల్సీ ఇస్తుంటే నువ్వు టీచర్ అడుగుతావేమో అంటే, ఎమ్మెల్సీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మళ్ళీ నా బతికి ఉంటుంది, నా సంగతి ఏమిటంటే. అంత సింపుల్ మనుషులు, డబ్బు పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలు లేని మనుషులు. ఇంకా నన్ను అడిగితే మీరు పివి నరసింహారావు ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఆలోచిస్తే మీకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఒక పిఎం పదవిలో ఉన్నవాడు
కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నవాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినవాడు, ఒక దశాబ్దం పైగా ఆంధ్ర రాష్ట్రం మంత్రిగా ఉన్నవాడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నవాడు, భూస్వామి సహజంగా. అసలు ఆయనకు ఆర్థిక కష్టాలు ఏమిటండి? ఎవరైనా ఊహించగలరా? నేను అంటాను, ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ రుజువులు ఉండవు. పివి నరసింహారావు నీతికి రుజువు ఏమిటంటే ఆయన ఆర్థిక కష్టాలే రుజువు, ఆయన పడ్డ కష్టాలు రుజువు. మరి ఇప్పుడు చెప్తే బాగుంటుందో తెలియదు. ఒక కూతుర్లను చదివించుకోవడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఇంకెవరో సహాయం చేయాల్సిన పరిస్థితి ఆయనకున్నదంటే, ఇంత సామాన్యుణ్ణి ఈ భారతదేశం ప్రధానమంత్రి చేసిందంటే ఈ భారతదేశం ఎంత గొప్పది, ఈ ప్రజాస్వామ్యం ఎంత గొప్పది, పివి నరసింహారావు ఎంత గొప్పవాడు. అసలు ఎట్లా ఈ గొప్పతనాన్ని మీరు భారతరత్న అంటే నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. మీరు ఏమని అనుకోండి, ఈ రత్న భారతరత్న, ఓకే భారతరత్న. అసలు ఇటువంటి అనర్ఘరత్నం ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, ఒక సానబట్టని వజ్రం ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యి మెరుగులు దిద్ది, దేశానికే మెరుగులు దిద్దిన పట్టని వజ్రం పివి నరసింహారావు. మీరు రత్న అంటే ఏం లాభం, అనకపోతే ఏం నష్టం అని నాకు అనిపిస్తుంది. సరే, అడగాలి, ఇప్పించండి, ఏం పర్వాలేదు, ఇస్తే ఇవ్వాల్సిందే. అయితే నాకు ఒక సంతోషం ఏమిటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం పివి శత జయంతి ఉత్సవాలు మొదలుపెట్టిన తర్వాత నేను కూడా ఒక వ్యాసం రాసిన, ఈ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్లెస్ పార్టీ, ఆయన ఇంత చేశాడు, ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పేంత దమ్ము వీళ్ళకి లేదు అని కాస్త కోపడ్డా నేను. కానీ అది నా వ్యాసం చదివి అన్నారని నేను అనను. కానీ ఆ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చివరికి ప్రివేల్ అయ్యి పివి నరసింహారావును గుర్తించడం నాకు చాలా సంతోషం కలిగించింది. అది చాలా గొప్ప విషయం. సరే, ఇంకా ఇటువంటివి చాలా చెప్పొచ్చు. ఒకసారి నేను ఉదయం విలేకరిగా ఉన్నప్పుడు నాతో పాటు శేషాద్రి అని ఇంకొక విలేకరు ఉండేవాడు. ఆయన పివి నరసింహారావు నీకు తెలుసా, వరంగల్ నుంచి వచ్చావు కదా అంటే, ఏమోసారి చిన్నప్పుడు ఒకసారి 2-3 సార్లు చూశాను, ఇప్పుడు ఆయన నన్ను గుర్తుపడతాడో లేదో నాకు తెలియదు అన్నాను. అంటే అయితే నీకు తెలీదా, ఏమయ్యా వరంగల్ నుంచి జర్నలిస్ట్ పోయి పివి నరసింహారావు తెలియదంటావు, నన్ను తిట్టని నేను ఈసారి నీకు కలుపుతానని చెప్పి నన్ను, ఆయన వస్తున్నప్పుడు విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు అప్పుడు, ఆయన రాజ్భవన్కి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళాడు రాజ్భవన్కి. అప్పటికి 4-5 గదుల్లో ఉన్నారు జనం ఆయన కలవడానికి. నేను 6వ గదిలో నాకు జాగా ఇచ్చారు వాళ్ళు, ఏదో ఉదయం విలేకరి కనుక అక్కడ కూర్చున్నాను. నేను చూస్తున్నాను నరసింహారావు గారు వస్తే మాట్లాడదామని. ఆయన వచ్చాడు, 4 గదులు అయిపోయినాయి, 5వ గది అయిపోయింది. 6వ గదిలోకి రాగానే ఈ శేషాద్రి నమస్కారం చెప్పి, సార్ ఈయన అని నన్ను పరిచయం చేయబోయాడు. పోతే ఆయన నేరుగా వచ్చి నా భుజం మీద చెయ్యేసి, శ్రీధర్ బాగున్నావా అని అడిగాడు. వీడు షాక్, వాడు షాక్ కాదు, నేను షాక్ మొదలు. నన్ను ఆయన పేరు గుర్తుపెట్టుకొని నా భుజం మీద చేయి, శ్రీధర్ బాగున్నావా, నాన్న ఎక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు వరంగల్లో ఉండాలి కదా అన్నాడు. అంటే వరంగల్ ఉదయం విలేకరికి వచ్చానన్నాడు. ఉదయం విలేకరికి వచ్చినా, మరి జనధర్మం ఏమైంది అన్నాడు. జనధర్మ మా నాన్నగారు చూసుకుంటాడు. ఎంత కష్టం జనధర్మ చూసుకోవడం, నువ్వు వదిలేసి వచ్చావా, అదేమిటి అని అన్నాడు. అట్లా ఒక 10 మినిట్స్ నాతో మాట్లాడి ఇంకెవరిది పలకరించకుండా వెళ్ళిపోయినాడు రూమ్ లోంచి. ఇంకా వీడు నన్ను చేసేది, నన్ను తిట్టడం, నీకు ఇంత పరిచయం ఉండి నాకు పరిచయం లేదని చెప్తావా అని. ఆయన గొప్పతనం అది, నన్ను గుర్తుపెట్టుకొని నాతో మాట్లాడడం ఆయన గొప్పతనం, నా గొప్పతనం కాదు అది. నేను ఈ మధ్యలో అసలు కలవలేదు అని నేను చెప్పాను. ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కసారి వరంగల్ వచ్చినారు పివి నరసింహారావు. అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను, వరంగల్తో అంతగా ఇది లేదు. విలేకరుల సమావేశం కావాలి అని అంటే, విలేకరుల సమావేశమా, సరే అన్నాడు. అని చూసి అందులో ఎంఎస్ ఆచార్య లేడు. అప్పుడు ఎంఎస్ ఆచార్య లేడు ఇందులో అన్నాడు. ఎంఎస్ ఆచార్య లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటి అన్నాడు. పాపం మా నాన్నగారు అంతకుముందే 94లో చనిపోయినారు. అయితే అది ఆయనకి చెప్పారు, సార్ ఇట్లా లేరండి, ఈ మధ్యనే పోయినారు అంటే. అన్ని పేపర్లో వార్త, పివి నరసింహారావు గారు ఎంఎస్ ఆచార్య లేరా అని అడిగారు అని అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మామూలు వ్యక్తిని, ఎప్పుడో చిన్నప్పుడు తనతో పాటు పనిచేసిన వ్యక్తిని, ఎప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్ లో 2 ప్రశ్నలు వెలిగిన నాలాంటి ఒక యువకుడిని ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన వాళ్ళ గురించి వాకప్ చేసి, ఎంత గొప్ప మేధావి అయితే గుర్తుపెట్టుకుంటారండి. నాకు స్టూడెంట్స్ పేర్లు గుర్తున్నావు, నాకు ఆయనకి ఎట్లా గుర్తున్నాయి నా పేరు, మా నాన్న పేరు. ఎట్లా మా నాన్న పేరు అంటే ఒప్పుకుంటాను, కలిసి పనిచేసినారు, ఒక కాకతీయ పత్రికల్లో వార్తలు రాశారు కనుక గుర్తుంటుంది. నేనెట్లా గుర్తున్నాను అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సరే, వీళ్ళిద్దరిని జయ విజయులు అనేవారు. ఎవరిని? సదాశివరావుని, నరసింహారావుని. జయ విజయాలని ఎందుకనేవారంటే, వీరు జయ విజయులు అనే పేరుతో వ్యాసాలు రాసేవాళ్ళు. ఆయన జయ, ఆయన విజయ అని. అది ఇంకొక మాట మీకు చెప్తే మీరు సంతోషిస్తారని చెప్తున్నాను. సరే, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. సదాశివరావుతో ఆయనకున్న అనుబంధాలు, నిరంజన్తో అనుబంధాలు. ఆ ఛాయ తెచ్చిచ్చింది వాళ్ళ అమ్మ. ఛాయ చేసేది ఎన్నిసార్లు అంటే, పాపం ఎంతో ఓపికండి సదాశివరావు గారి భార్యకి. ఆమె శ్యామల ఆమె పేరు. ఆమె ఛాయ ఇచ్చేది, నిరంజన్ తీసుకుపోయి ఇచ్చేవాడు. సరే, ఇవన్నీ ఉన్నాయి. ఇక
భూ సంస్థల గురించి చెప్పాను, ఓడించారని కూడా చెప్పాను. సో ఈజ్ అన్ అన్కన్వెన్షనల్ పర్సనాలిటీ అండి. ఇప్పుడు శరద్ పవార్ ఆయనతో పాటు పోటీ పడ్డ వ్యక్తి, ప్రధానమంత్రి పదవికి. ఆయన తీసుకొచ్చి డిఫెన్స్ మినిస్టర్ చేసినాడు. ఎవరైనా ఊహిస్తారా అది? అట్లాగే మన్మోహన్ సింగ్ మీకు తెలుసు, అదే ఓ ప్రొఫెసర్. ఆయన పంజాబ్ యూనివర్సిటీలో ఎక్కడో, చండీగఢ్లోనో ఎక్కడో ప్రొఫెసర్, బ్యాంకులో పనిచేసినాడు. అంతకుముందు ఆర్థిక రంగం మీద ఒక పట్టు ఉన్న వ్యక్తి. ఆయన తీసుకొచ్చి ఏకంగా ఆర్థిక మంత్రిని చేస్తే ఆయన తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎటువంటి అన్కన్వెన్షనల్ లీడర్స్ ని ఇచ్చినాడు. ఆయన తాను లీడరే కాకుండా 2 టర్ములు ప్రధానమంత్రిగా ఉండగలిగే ఒక వ్యక్తిని కూడా భారతదేశానికి అందించినాడు. మీరంతా ఆయన్ని గెలి చేయవచ్చు, రాలేదని ఆయన గెలి చేయవచ్చు, కానీ మన్మోహన్ సింగ్ కూడా మంచి పరిపాలన చేసింది. అది మీరు మన సంజయ్ బారు రాసిన పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. సంజయ్ బారు 2 పుస్తకాలు రాశారు. పివి నరసింహరావు గురించి ఒకటి రాసినారు, మన్మోహన్ సింగ్ గురించి రాసినారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. నిజానికి మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, పివి నరసింహరావు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఎట్లా అంటే మీరు చెప్తున్నా, ఇంతకుముందు వాణి గారు చెప్పారు కదా, కుర్తాళం వెళ్ళి సన్యాసం తీసుకోవాలనుకుంటున్న వ్యక్తిని నీవు సన్యాసం కాదు ఇటు వచ్చి ప్రధానమంత్రిగా అని కాలం పిలిచిందంటే ఎంత గొప్ప సంఘటన అది. ఒక జీవితంలో ఒక వ్యక్తి కారణ జన్ముడు కాకపోతే ఇది జరగదండి. ఆమె చెప్పింది కరెక్ట్. కారణ జన్ముడు కాకపోతే ఈ పనే జరగదు. తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఆయన చేసిన పనులు మీరు ఊహించలేరు. సైలెంట్ రెవల్యూషన్. ఎవరితోనూ మాట్లాడరు. ఆయన మౌనముని ఆయనకు పేరు. ఈయన మాట్లాడరు అని పేరు. ఈయన నవ్వలేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక స్టోరీ రాసింది. ప్రైమ్ మినిస్టర్ హూ నెవర్ స్మైల్స్ స్టోరీ రాసింది. చేసి ఆయన పాపం తెచ్చిపెట్టుకుని నవ్వాల్సి వచ్చింది కొన్నాడు. మరి ప్రధానమంత్రిగా ఉంటే తప్పదు, నవ్వాలి. ఆయన నవ్వుతున్నాడు. అట్లాగే మీకు ఇంకొక చిన్న జోక్ చెప్తా మధ్యలో, మీరు కాస్త నవ్వుకోవడానికి. మన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విమర్శలు ఎట్లా ఉంటాయో చెప్తున్నాను. ఆయనకు మోకాళ్ళ ఆపరేషన్ అయింది, తెలుసు కదా మీకు. 2 మోకాళ్ళు, ఫస్ట్ టైం ఆ మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్. మనం ఇప్పుడైతే విరివిగా అందరూ చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి కావడం ఒక విచిత్రం అనమాట. అయిన తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, ఇండియన్ ఎక్స్ప్రెస్ మరి ఏదో న్యూస్ పేపర్, ఆఫ్టర్ నీ ఆపరేషన్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఈస్ షార్ప్లీ థింకింగ్ అని రాశాడు. అంటే ఏంటంటే మోకాళ్ళు మన మామూలుగా మోకాళ్ళ మెదడుందా అని అనుకుంటా. అంటే అంత క్రిటిసిజం అంత నీట్ గా, హాస్యంగా, చలోక్తిగా వచ్చేది. సరే, అటువంటి వాళ్ళు ఆ విమర్శను భరించేవాళ్ళు, అట్లా భరించగలిగే వాళ్ళు నాయకులు ఉన్నప్పుడు విమర్శలు వచ్చేవి. సరే, ఓకే. తర్వాత ఇంకా ఆయన అంటే మనం పదవీ విరమణ అని మనం అంటాం, జ్ఞాపకం ఉంది కదా మన మాటలో, పదవీ విరమణ చేశారంటారు. విచిత్రం ఏమిటంటే ఆయన విరమణ చేసిన తర్వాత పదవి వచ్చింది. అన్ని విరమించుకున్న తర్వాత పదవి విరమణ కాదు, విరమణ పదవి ఆయనకి. ఒక విచిత్రమైన లైఫ్ అది, గొప్ప జీవితం. సరే, ఆయన ఎక్కిన శిఖరాలు అద్భుతమైన శిఖరాలు. ఒక అపప్రథ ఏమిటంటే ఆయన మీద ఆ బాబ్రీ మసీద్ కూలడం ఒక అపప్రథ ఆయనకి చుట్టుకుంది. కానీ నేను ఒక మాట చెప్తాను, కాన్స్టిట్యూషన్ లా ప్రొఫెసర్గా ఒక మాట చెప్తాను, ఒక యాంగిల్ నుంచి, ఇంకొక యాంగిల్ నుంచి చెప్తాను. మీరంతా అయోధ్య గురించి చాలా చర్చించి ఉంటారు. మీరు నిజంగా పివి నరసింహారావు పాత్ర అర్థం చేసుకోదలుచుకుంటే మీరు చదవాల్సిన పుస్తకం ఏమిటంటే లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్. లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్ చదవండి, తెలుస్తుంది. తర్వాత పివిఆర్కే ప్రసాద్ రాసిన అసలేం జరిగిందంటే అనే పుస్తకం చదవండి, ఆ చాప్టర్లో తెలుస్తుంది. పివి నరసింహారావు రాసిన చదవండి, చదవకపోండి, ఏం పర్వాలేదు, కానీ ఇవి తప్పకుండా చదవండి. ఇంకొక మాట ఏం చేయాలంటే, మీకు పిపి రావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆంధ్రదేశం నుంచి వెళ్ళి, ఆయన న్యాయ నిపుణుడు, రాజ్యాంగ నిపుణుడు. ఆయన ఢిల్లీలో లా సెక్రటరీగా ఉండేవాడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అడగండి చెప్తాడు. దీని గురించి ఆయన లేరు, ఇప్పుడు ఆయన చనిపోయినారు ఇటీవలనే. ఆయన ఇంటర్నేషనల్ జడ్జిగా కూడా 11 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసిన మహానుభావుడు. అయితే ఆయన లా సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంత టర్బులెన్స్ ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ విషయంలో అని ఆయనకు తెలుసు. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఎవరిని, పిపి రావుని ఇంటర్వ్యూ చేసి ఐ జస్ట్ రికార్డెడ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ డ్యూరింగ్ దోస్ డేస్ డ్యూరింగ్ ది బాబ్రీ డిమాలిషన్ రాశాను. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఒక లా ప్రొఫెసర్గా నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే, పివి నరసింహారావు ఈ బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేశారు. అంటే రాష్ట్రపతి పరిపాలన విధించే అధికారాన్ని వాడుకొని రద్దు చేసేసినాడు. రద్దు చేస్తే అవన్నీ ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. ఇంతవరకు భారతదేశ చరిత్రలో
సుప్రీంకోర్టులో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలను సవాలు చేస్తే అన్ని అన్యాయము రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులే వచ్చినాయి. ఒకే ఒక్క తీర్పు పివి నరసింహారావు రద్దు చేసిన రాష్ట్ర శాసనసభల రద్దు రాజ్యాంగబద్ధమే అని తీర్పు చెప్పినాయి. ఒకే ఒక వ్యక్తి రాష్ట్రాలను రద్దు చేసి కూడా సుప్రీంకోర్టులో గెలిచిన ఒకే ఒక వ్యక్తి పివి నరసింహారావు. దట్ ఈస్ హిస్ క్రెడిట్. ద క్రెడిట్ గోస్ టు పివి నరసింహారావు. తర్వాత ఆయనకున్న ఇంకొక అపప్రథ ఆ జేఎంఎం కేసు, ఆయన మీద వచ్చిన కేసు. అయితే పివి నరసింహారావు ఒక రకంగా బతుకున్నంత కాలం చాలా కష్టపడ్డాడు. నేను అనుకుంటా ఇంత కష్టపడే వ్యక్తికి మళ్ళీ జన్మ ఉండదేమో, జన్మరాహిత్యం కోసమే భగవంతుడు అన్ని కష్టాలు ఒకే ధర్మలో తీర్చేసుకోమని అంటాడేమో అని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఈ కోర్టు ట్రయల్స్ అన్ని అనుభవించాడు. నేను అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు అనుభవించాడండి? ఏ రాజకీయ నాయకుడు ఇవాళ కోర్టు ట్రయల్ ఫేస్ చేస్తున్నాడండి? ఈయన ఫేస్ చేసినాడు. మొత్తం జీవితం అంతా, ఆ కోర్టు జీవితం అంతా అయిపోయిన తర్వాత, అన్ని కోర్టులలో నిర్దోషిగా నిరూపణ అయిన తర్వాత ఆయన పరమపదించాడు. ఆ రకంగా నిర్దోషిగా ఆయన మరణించడం అనేది ఆయనకు ఉన్న ఒక గొప్ప లక్షణము, మనమంతా గర్వించవలసిన విషయం. నిర్దోషిగా మరణించాడు ఆయన. దోషిగా అందరి మిగతా వాళ్ళంతా ఏంటండి, చనిపోయినాడు కనుక కేసు పోయింది. దాని ఇంగ్లీష్లో అబేట్మెంట్ అంటారు, అబేట్మెంట్ ఆఫ్ క్రిమినల్ కేస్. అంటే బికాస్ అక్యూజ్డ్ ఈస్ డెడ్, దేర్ ఇస్ నో కేస్. బట్ హీ డిడ్ నాట్ డై యాజ్ అన్ అక్యూజ్డ్. దేర్ ఇస్ నో అబేట్మెంట్ ఆఫ్ కేస్. హీ డైడ్ యాజ్ ఇన్నోసెంట్. He did not, nobody could prove that is a accusation. అయితే అది కూడా ఒక రాజకీయంలో వచ్చిన ఒక పరిణామం. ఆయన చేసిన చర్యలకి బాధపడ్డ వాళ్ళు, ఆయన తీసుకున్న నిర్ణయాలకి దెబ్బతిన్న వాళ్ళు, ఆయన స్వీపింగ్ రిఫార్మ్స్ చేసినప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, ఇంకా రకరకాలుగా దెబ్బతిన్న వాళ్ళంతా కలిసి ఆయనను అట్లా నిందల పాలు చేశారు. నేనంటే నిందల పాలు కానీ వాడెవడున్నాడు ఈ దేశంలో? రాముడు నిందల పాలైనాడు, చాలా నిందల పాలైనాడు. ఎంత నిందల పాలు? సీతా పరిత్యాగం విషయంలో ఎంత నిందండి? ఆ నిందని ఎట్లా తెలుసుకోగలుగుతాడు ఎవడైనా? కృష్ణుడు నిందల పాలైనాడు. శమంతకుమారిని దొంగతనం చేశాడన్నారు, ఆయన మీద దొంగతనం కేసు పెట్టారు కృష్ణుడి మీద. ఆయన ఎంత పోరాడి నిర్దోషిగా వీళ్ళిద్దరు బయటపడ్డారు. అట్లాగే పివి నరసింహారావు కూడా రామకృష్ణులు అంత గొప్పవాడు కాకపోయినా అరసింహుడు, హాఫ్ లయన్ లాంటి నరసింహుడు, ఆయన అన్ని నేరారోపణల నుంచి బయటపడి ఒక నిర్దోషిగా ఆయన జీవితాన్ని చాలించగలిగినారు. ఈ భారతదేశం, ఆయనకి 2 బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులు మీకు తెలుసో లేదో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. న్యూక్లియర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ఎనర్జైజ్. ఈ దేశం ఇవాళ ఆత్మనిర్భరత అని అంటున్నారు కదా ఇప్పుడే ప్రధాని. ఈ ఆత్మనిర్భరత అనే మాట మాట్లాడకుండా ఈ ఆత్మనిర్భరత ఈ దేశానికి ఇచ్చినవాడు పివి నరసింహారావు. ఈ అణు శక్తి కానీ, రాకెట్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడంలో కానీ అబ్దుల్ కలాంకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఆయన ఎప్పుడు అడిగినా ఆయన కావాల్సిన సదుపాయాలన్నీ, వనరులన్నీ కలిగించి, అమెరికాకు ఈ విషయం లీక్ అయితే ఈ అణ్వస్త్ర పరీక్షల వాయిదా వేసి, రాజకీయ కోసం వాయిదా వేసి, తన రాజకీయ కోసం అణ్వస్త్ర పరీక్షలను వాడుకోకుండా, చివరికి ఎన్నికల ముందు కనుక తన అణ్వస్త్ర పరీక్ష చేసి ఉంటే ఇంకా గొప్పగా కాంగ్రెస్ పార్టీకి కీర్తి వచ్చి ప్రధానమంత్రిగా మళ్ళీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నా కోసం నేను ఈ రాజకీయం కోసం, ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ సంఘటన నేను వాడుకోను అని చెప్పి, ఆ తర్వాత సామాగ్రి తయారయ్యే అని చెప్పి మన వాజ్పేయికి మొత్తం అందించి, వాజ్పేయి తన ప్రతిభగా ఆయన తన పార్టీ మేనిఫెస్టో వాగ్దానాన్ని అమలు చేసుకున్న వాడిగా ఆయన చెప్పుకున్నప్పటికీ, స్వయంగా ఆయనే చెప్పినాడు, నేను ఊరికే తుది రూపిచ్చినాను, మొత్తం పని చేసింది పివి నరసింహారావు అనే అంతటి మహనీయుడు, విశాల హృదయుడు. అట్లా ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మనకి అటువంటి వాళ్ళు ఉంటారా లేదా అని అనుమానం వస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఇటువంటి మహానుభావులు పుట్టిన దేశం ఇది. సామాన్యుడు. నెహ్రూ ప్రధానమంత్రి కావడంలో గొప్పతనమే లేదు. గాంధీకి ప్రథమ శిష్యుడు నెహ్రూ ప్రధానమంత్రి అవుతాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవతంలో గొప్పదనం లేదు, నెహ్రూ కూతురు కనుక. రాజీవ్ గాంధీ ఎంపీ కాకపోయినా ప్రైమ్ మినిస్టర్ చేసి జైల్ సింగ్. ఎందుకంటే అంతకుమించిన వాళ్ళు ఎవరు అప్పుడు దొరకలేదు. ఇంకా ఎవరు ఎట్లా ప్రధానమంత్రులు అయినా మనకు తెలుసు. కానీ పివి నరసింహారావు స్వంతంగా ప్రధానమంత్రి అయినవాడు. సినిమా యాక్టర్ల, మెగాస్టార్ల కొడుకులు మెగాస్టార్లు అయినట్టుగా, ప్రధానమంత్రుల కొడుకులు ప్రధానమంత్రులు అయినట్టుగా ప్రధానమంత్రి అయినవాడు కాదు. స్వయంగా గ్రామంలో పుట్టిన ఒక పల్లెటూరి బాలుడు
మామూలు స్కూళ్ళలో చదువుకున్న ఒక యువకుడు తిండికి, బట్టకి, విద్యకి అప్పులు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఒక మామూలు మనిషి దేశ ప్రధాని కాగలిగి దేశానికి ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ గా, ఒక డైమండ్ గా మిగిలిన వాడు పివి నరసింహారావు. ఆయన హైజాకింగ్ ని ఆయన ట్యాకిల్ చేసిన విధానం, టెర్రరిజాన్ని ట్యాకిల్ చేసిన విధానం, పంజాబ్ టెర్రరిజాన్ని అంతమొందించిన విధానం అసలు అద్భుతమైన విజయాలు అవన్నీ. వాటి గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఏర్పడింది. ఇరాన్తో సంబంధాలు, ఇంకా ఇజ్రాయెల్తో సంబంధాలు ఎవరు ఊహించలే. ఇట్లా ఒక విదేశాంగ విధానంలో ఆయన మించిన వాడు లేడు, విద్యా విధానంలో ఆయన మించిన వాడు లేడు. ఇవాళ నువ్వు అంటున్న నూతన విద్యా విధానము ఆయన ఎప్పుడో దాని గురించి ఆలోచించి చెప్పినవాడే. డిటెన్షన్ ఉండొద్దు అవన్నీ చెప్పినవాడు ఆయనే. ఆయన చాలా అడ్వాన్స్ గా ఆలోచించాడు, వీళ్ళకి అర్థం కాలేదు. చైనాతో, ఇరాన్తో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. కనుకనే ఆయన హీ కుడ్ సర్వైవ్ పాకిస్తాన్ తీర్మానాన్ని UN లో ఓడించడానికి పివి నరసింహారావు సైలెంట్ గా పన్నిన వ్యూహం అద్భుతమైన సక్సెస్, ఓడిపోయింది అది తీర్మానం. అట్లా ఒక గ్లోబల్ విజన్, ఒక లోకల్ విజన్, ఒక స్థూలంగా ఒక విజన్ ఉన్న వ్యక్తి పివి నరసింహారావు. ఆ వ్యక్తి లెఫ్ట్ సపోర్ట్ తో బీజేపీతో కొట్లాడినాడు, బీజేపీ సపోర్ట్ తో లెఫ్ట్ తో కొట్లాడినాడు. ఇద్దరు కలిసి అవిశ్వాసం అన్న తీర్మానం పెడితే ప్రజల సపోర్ట్ తో గెలిచాడు. 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండడం సులువు, ఎందుకంటే అంత మెజారిటీ ఉంది, సులువే. అందరూ సపోర్ట్ చేశారు. అందరూ వ్యతిరేకిస్తున్న 5 ఏళ్ళు ఉన్నవాడు పివి నరసింహారావు. ఇటువంటి అనర్ఘరత్నాలు మనకు దొరకరు. ఆ అనర్ఘరత్నాలను గుర్తించి వారి గురించి మాట్లాడుకోవడమే మనం చేయాల్సిన పని. అటువంటి వ్యక్తి గురించి ఈ 4 ముక్కలు, నాకు తెలిసిన ముక్కలు చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. ఒక్క మాట ముగిస్తాను. సాహితీ సమరాంగణ సార్వభౌముడు పివి నరసింహారావు. ఫైనల్ గా చెప్పాల్సిన మాట అది. ఆయన రాసిన పుస్తకాలు సహస్రఫణని 1000 పడగలు అసలు చదివితే అర్థమవుతుంది ఎవరికన్నా? ఎవరికి అర్థం కాదు. దాన్ని ఆయన అర్థం చేసుకుని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన, కల్పవృక్షాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాడు. నారాయణ ఆప్టే మరాఠీ నవలని ట్రాన్స్లేట్ చేసిన వాడు. అఖిల భారత మరాఠీ సమ్మేళనంలో మాట్లాడినవాడు, సాహిత్య సమ్మేళనంలో మాట్లాడినవాడు. అసలు ఇన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎవరైనా అని మీరు అనదలుచుకుంటే, ఏకసంతాగ్రాహి అని ఎవరినైనా మీరు చెప్పదలుచుకుంటే, ఇంకా మీకు పివి నరసింహారావు తప్ప మరొకరు దొరకరు. అటువంటి పివి నరసింహారావు వరంగల్ యొక్క గొప్పతనం ఏమిటంటే, బమ్మెర పోతన పుట్టినాడు వరంగల్లో, ఆ తర్వాత పివి నరసింహారావు పుట్టినాడు వరంగల్లో. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ ఇంతసేపు, చాలా ఎక్కువసేపు మాట్లాడాను అనుకుంటాను. ఇంతసేపు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చి మీరంతా శ్రద్ధగా విన్నందుకు మీకు నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. సార్ ధన్యవాదాలండి. చాలా కొత్త విషయాలు, ఎవరికి తెలియనటువంటివి ఇవి తెలిపారు. మీరు చెప్పంగానే మాకు నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఆ మట్టివాడ వెళ్ళి వారు కూర్చున్నటువంటి ఆ మిద్దెని నేను సందర్శించి రావాలని అనుకుంటున్నాం. డెఫినెట్ గా అది చేస్తాం. మట్టిలోంచి వచ్చే ఆలోచనలు, మట్టి అది మట్టెవాడ. ఎస్విఎస్ లక్ష్మణ్ చేస్తారు. మెనీ థ్యాంక్స్. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. వినటం తప్ప ఏమీ చెయ్యలేనటువంటి ప్రేక్షకులకి అలాంటి వక్త ఎవరన్నారంటే శ్రీధర్. అంటే మనం అంతకంటే ఇంకేం చేయలేం, వినటం తప్ప. అంతటి గొప్ప ప్రతిభాశాలి. ఎందుకంటే ఆయన కూడా స్వయంగా మంచి ప్రతిభాశాలి అయినటువంటి వ్యక్తి, ఒక దార్శనికుణ్ణి చెప్పటము. అంతటి మహా పండితుడు, మహా గొప్పవాడు, రాజకీయవేత్త, పైగా వైవిధ్యభరితమైనటువంటి జీవితం కలిగినటువంటి, అంటే జీవితంలో ఎన్ని కోణాలు ఉండాలో మనిషికి అన్ని కోణాలు ఉన్న ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తి నరసింహారావు గారు అనేటువంటి విషయాన్ని అంత అందంగా సరళమైన భాషలో విత్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ చెప్పినటువంటి శ్రీధర్ గారికి, మరి మీ పోతనను కూడా మీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అలాంటి, ఎందుకంటే ఆయన కూడా వ్యవసాయము అంటే మా లక్ష్మీనారాయణ గారు అక్కడ పోతన గారేమో ఆ ఊరు అనుకుంటాము, ఒంటిమిట్ట అనుకుంటాము. సరే ఏదైనా సరే, ఒంటిమిట్ట అయినా వరంగల్ అయినా బమ్మెర అక్కడే కాబట్టి దాన్ని కాదంటానికి అన్డిస్ప్యూటెడ్. లక్ష్మీనారాయణ గారు వరంగల్, మా హేమక్క వరంగల్, డాక్టర్ ప్రసాద్ గారు, నేను మిమ్మల్ని మట్టివాడ తీసుకెళ్తానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, పక్కనే, మిద్దె పక్కన. ప్రసాద్ గారు, డెఫినెట్లీ ఐ విల్ టేక్ యూ దేర్.
డెఫినెట్గా సో ఆ మిద్దె మట్టి తీసుకొని వచ్చి మనం అంతా కూడా నెక్స్ట్ తప్పకుండా. ఫ్రేమ్ అంతా కూడా ఆ మిద్దె చూపిస్తుంది. అక్కడి నుంచి తప్పకుండా. అది అప్పుడు చాలా వాణి గొప్ప అక్క విషయం కూడా ఇది. వస్తుంది. చాలా అప్పుడు వాణి అక్క కూడా ఇంట్రెస్టింగ్ వస్తుంది. సినిమా చూసినట్టుంది అది. మేడం వాణి అక్కడ గారు కూడా మట్టి వస్తే తెచ్చి- అంతా కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అక్కడ సరే మట్టిని నరసింహరావు గారి విగ్రహం ప్రదేశంలో కూడా ఆ మట్టి తీసుకొద్దాం, డెఫినెట్ కలిసి అక్కడ పెడదాం తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఒక సినిమా చూసినట్టుంది. ఒక చిన్న సినిమా చూపించారు శ్రీధర్ గారు. ఏదో ఒకటే విషయం మీద కాకుండా భిన్న భిన్న రూపాల్లో ఇంత కంటెంట్ ఉంటే బయోపిక్ తీయొచ్చు ఖచ్చితంగా. ఆలోచించాల్సిన విషయమే. వాణి గారు సరే. మాట్లాడుతున్నారు. వాణి గారు చెప్పనియండి. ఐ వాంట్ టు హియర్. ఒక్క నిమిషం. మీరు మట్టెవాడ మిద్దె గురించి చెప్తున్నారు కదా, ఇంకొక మంచి కబురు చెప్తాను నేను కూడాను. నాయన గారు ఇక్కడ నర్సంపేట దగ్గర లక్నేపల్లిలో పుట్టారు ఆయన. అవును. అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, అంటే మా నాయనమ్మ గారి తల్లిగారి ఊర్లో అక్కడ కానిపోయింది ఆవిడ. అయితే బంగార వాస్తవ్యులే వీళ్ళు, అంటే మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళ బంగార వాస్తవ్యులే, కానీ పక్కింటికే ఆయన దత్తత పోయినారు. ఆ రంగారావు గారును రత్నమ్మ గారు అని వాళ్ళ పక్క ఇల్లే కనుక పెంపకానికి ఇచ్చారు. కానీ పుట్టింది మాత్రమే ఉట్టి లక్నేపల్లిలో. ఆ లక్నేపల్లిని ఇప్పుడు మేము పాకాలకు పోయే దారిలో వస్తుంది, ఒక 10 కిలోమీటర్ల ఈతలనే ఆ లక్నేపల్లి ఊరు వస్తుంది. ఆ పుట్టిన ఇంటిని మేము ఇప్పుడు ఒక పిక్నిక్ స్పాట్ లాగా, తర్వాత టూరిజం స్పాట్ లో ఇవాళ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. అదొక 2 years నుంచి నేను అది టేక్ ఓవర్ చేసి దాన్ని ఒక చిన్న స్మారక మందిరం అని చేశాను. నేను అవి ఆ పిక్చర్స్ మీకు పంపిస్తాను. చాలా బాగుంది. చాలా మంచి. అక్కడ పుస్తకాలు, నాన్నగారి కొన్ని పుస్తకాలు, తర్వాత జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు అవన్నీ పెట్టాము. అక్కడ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఎవ్రీ వర్ధంతి నాడు, జయంతి నాడు అక్కడ యాక్టివిటీస్, సోషల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తున్నాం అక్కడ. ఏమైనా హిస్టారిక్ అని చెప్పిన వాటిలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి. అందరం ఇటు అటు 2 మట్టెవాడ మిద్దె ఇంటికి పోదాము, నర్సంపేటకి వెళ్దాం. ఓకే. నేను ఒక మాట అంటున్నాను. నేను చెప్పండి. చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి. చూసుకుంటారు. మాకు వరంగల్కి తెలియని ఎక్కువ ఉన్నాయి. వరంగల్ కి నాకు తెలియని చాలా చిన్నప్పటి విషయాలు బాగా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు. కానీ ఒక్కసారి నేను కాళోజీ గారితో కలిసే అవకాశం వచ్చింది. మీరు చెప్పినట్టుగా సదాశివరావు గారు ఏది సులోచన రాణి గారి ఇంటికి నేను కాకా ఇద్దరం పోయాము. మేము కాకా అనేది మేము ఇద్దరం వెళ్ళాము. ఆయనకు చాలా పాండిత్యం ఉంది. కర్ణాటక మ్యూజిక్, తర్వాత హిందుస్థానీ మ్యూజిక్ లో చాలా పట్టుంది. రాగాల పేర్లన్నీ చెప్పేవారు. చక్కగా అడిగేవాడు, క్వశ్చన్స్ అడిగాడు. అంటే థియరీ నాలెడ్జ్ అయితే అంత థియరీ. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కూడా. సులోచన బృహస్పతి గారు, తర్వాత నాకు సితార్ ఇష్టమని ఒక అబ్బాయి యంగ్ ఫెలో వచ్చి అక్కడ సితార్ కూడా వాయించాడు. ఆ నాయన గారికి సంగీతం చాలా ఇష్టము. మన తడపత్ హర్ దర్శన్ కో అని పాట పాడుతుండేవారు. బైజు బావరా పాట చాలా హమ్ చేస్తుండేవారు. ఆయన చాలా ఇష్టమైన పాట. మా ఇంట్లో అందరూ పాటలు పాడతారు, తబలా వాయిస్తారు, అంతా ఇంకా అన్ని కొంచెం సంగీతం సాహిత్యం ఎక్కడేమో చేస్తారు. అంటే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు. నారాయణరావు గారు అని ఒకతను కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. ఆయన కూడా చాలా చక్కని హిందుస్థానీ సంగీతం పిలిపించుకొని పాడేవారు. అలాగే నాయన గారు ఫ్రెండ్ ఒకతను ప్రొఫెసర్ దంతాలే గారు అని ఉండేది, మహారాష్ట్రను. ఆయన మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్. అయితే పిల్లల్ని అందరినీ సాయంత్రం ఆడుతుంటే వారానికి 2 రోజులన్నా మ్యూజిక్ వెళ్ళండి అనేవాళ్ళు అన్నట్టు. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మ్యూజిక్ కాలేజీలో ఏదో ఒకటి నేర్చుకున్నాం ఆ కాలంలో. అంటే ఆయనకు అంత ఇష్టం ఉండేది. అట్లాగే రవీంద్ర భారతిలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మమ్మల్ని తీసుకెళ్లేవారు. అక్కడ సంగీత సమారోహాలు చాలా అయ్యేవి. అయితే కొంచెం 9 గంటలకు, ఇప్పుడు తొందరగా మొదలైతే సంగీత సాహిత్య ఈ సమారోహాలు, కానీ అప్పుడు 9ంటికి మొదలయ్యేది. రాత్రంతా తెల్లవారులు జరిగేవి, జాగరణ చేసేవాళ్ళ. రవిశంకరు వీళ్ళందరూ సితార్ వాయించినప్పుడు అంతా చాలా ప్రోగ్రామ్స్. తర్వాత బ్రిజ్ మహారాజు గారి కథక్ నృత్యాలు, హేమమాలిని గారి డాన్సులు, ఇవన్నీ కూడా మేము మా నాన్నగారు తీసుకెళ్లారు మమ్మల్ని. మేము అన్ని చూసాము. మమ్మల్ని వీఆర్ సో ఫార్చునేట్. ఎందుకంటే మంచి కళా హృదయం గలవారు. అందుకే నేను మంచి కళాకారిని కాగలిగాను. నా పెయింటింగ్స్ కి ఫస్ట్ స్పెక్టేటర్ మా నాయనగారు. మా నాయనగారి ఆఫీస్ పక్కనే నా స్టూడియో ఉండేది. అక్కడ సితార్ వాయించుకునేదాన్ని, అట్లాగే పెయింటింగ్ చేస్తునేదాన్ని. మధ్యలో అలా చూసి ఇట్లా వెళ్ళిపోయేవారు అన్నట్టు. నేను బాగా చేశానో లేదో అని అనుమానం. తన ఫ్రెండ్ పిటి రెడ్డి గారు, శేషగిరిరావు గారు ఎప్పుడన్నా కలిసేవాళ్ళు వీళ్ళందరినీ. మా అమ్మాయి పెయింటింగ్ చేసి చూడండి అని పంపించేవారు. పిటి రెడ్డి గారు వచ్చినంటే ఇంకా నేను దడుచుకునేదాన్ని. నా పెయింటింగ్స్ ఏవి బాగాలేవనేవారు ఆయన. శేషగిరిరావు గారేమో కొన్ని మొడకలు చెప్పేవారు.
సో అట్లా నేను కళాకారిగా ఒక రూపుదిద్దుకున్నానంటే నాయన గారి ప్రోత్సాహం అని చెప్పుకోవచ్చు. బాగా మాట్లాడారు. అంటే తర్వాత విషయాలు మాకు తెలుసు కానీ వరంగల్ విషయాలు ఎక్కువ తెలియదు. మీరు చాలా కూలంకషంగా చెప్పారు. చాలా బాగుందండి మీరు చెప్పింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఉదయంలోంచి వచ్చినట్టుగా చెప్పారు మీరు. లక్ష్మీనారాయణ గారు మీరు ఒకసారి మా దగ్గర రావాలి, మా పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించాలి. వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను. తలకాయ నొప్పి పోతే మనం చక్కగా కలుసుకోవచ్చు. సార్ ఇంకొక వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను. చెప్పండి. మిస్టర్ సంజయ్ పులిపాక, ఢిల్లీలో ఉంటారు. తన గురించి నేను ఎక్కువ చెప్పడం కన్నా మీలాంటి వాళ్ళతో తను ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. జయప్రకాష్ నారాయణ గారి దీనికి చాలా వర్క్ వారు చేశారు. ఫార్మర్ ఐఏఎస్ పులిపాక భాస్కర్ ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి సంజయ్ పులిపాక ఒక్కసారి ఎంఏ సోషల్ సైన్స్ చేశాడు. సంజయ్ ఒక 1-2 minutes ఇంటరాక్ట్. థ్యాంక్స్ లాట్. చాలా బాగుందండి ఇవాళ ఈవెంట్, చాలా గొప్పగా ఉంది, చాలా నేర్చుకున్నాం. ముఖ్యంగా పివి నరసింహారావు గారి ఎర్లీ లైఫ్ గురించి ఇంత డీటెయిల్డ్ గా నేను ఫస్ట్ టైం విన్నాను. అఫ్కోర్స్ పుస్తకాలు చదివాం, హాఫ్ లయన్ అని ఇలాంటివి ఇంగ్లీష్ లో వాటిల్లో, బట్ చాలా డీటెయిల్డ్ గా, అంటే సన్ ఆఫ్ ది సాయిల్ అనే పదం వాడతాం మనం ఇంగ్లీష్ లో, దాన్ని శ్రీధర్ గారు అంటే దానికి అర్థం నేర్పించారు మనకి ఇవాళ. వాట్ సన్ ఆఫ్ ది సాయిల్ అంటే మీనింగ్ అంటే నేర్పించారు ఆయన. బ్రాడ్ గా మీరు అన్ని అంశాలు చాలా గొప్పగా కవర్ చేశారు. ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఎకనామిక్ పాలసీలో రిఫార్మ్స్ కానివ్వండి, అలాగే మనం చూసుకుంటే ఫారెన్ పాలసీలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చారు. శ్రీధర్ గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ తో రిలేషన్షిప్స్ డెవలప్ చేయడం అన్నది సామాన్యమైన అంశం కాదు అది. బికాజ్ ఇండియన్ పాలిటిక్స్ లో ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు పెంచుకోవటం అన్నది ఇట్స్ ఎ హైలీ డివిజివ్ ఇష్యూ. దాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అలానే లుక్ ఈస్ట్ పాలసీ అని స్టార్ట్ చేశారు. అండ్ చాలా జటిలమైన సమయంలో ప్రధానమంత్రి అయ్యారు ఆయన. గ్లోబల్ గా అటు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, యునైటెడ్ స్టేట్స్ తో మనకి సత్సంబంధాలు లేవు, పాకిస్తాన్ ఇన్సర్జెన్సీ కశ్మీర్ తీవ్రంగా ఉంది, పంజాబ్ ఇన్సర్జెన్సీ నడుస్తోంది, అస్సాంలో ఇన్సర్జెన్సీ నడుస్తోంది. సో ఇలాంటి సమయంలో అందరితో చక్కగా కలిపి మంచి చక్కటి ఫారెన్ పాలసీ డివైస్ చేసిన వ్యక్తుల్లో పివి నరసింహారావు ఒకరు. నేను బ్రాడ్ గా ఫారెన్ పాలసీ మీద వర్క్ చేస్తాను, ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ సెక్యూరిటీ. అండ్ ఒక విధంగా చెప్పాలంటే పివి నరసింహారావు గారు మన ఫారెన్ పాలసీలో ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ద సంథింగ్ హిస్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆన్ ప్రాగ్మాటిక్ నేషనల్ ఇంటర్ఫేసెస్ మీద వివిధ దేశాలతో, ముఖ్యంగా లుక్ ఈస్ట్ పాలసీ పరంగా మనము ముఖ్యంగా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ తో ఎంగేజ్, ఎకనామిక్ గా బాగా ఆర్థిక పరంగా ఎంగేజ్మెంట్ పెంచాలన్న ఉద్దేశంతో చక్కటి ఫారెన్ పాలసీ తీసుకురావడం జరిగింది. బిహైండ్ ది సాఫ్ట్ డెమినర్ హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయన పివి నరసింహారావు గారు. ఎందుకంటే మనం చూసాం ఇందాక చెప్పినట్టు పంజాబ్ చాలా ఎడ్యుకేటివ్ ఉంది అసలు పూర్తిగా. సో ఆ డైమెన్షన్స్ అన్ని మనం ఫ్యూచర్ ఈవెంట్స్ లో ఐఎమ్ షూర్ మన ప్రసాద్ రావు గారు మంచి పని చేశారు కదా, ఫోన్ చేసేసారు. ఐ హోప్ టు బెనిఫిట్ ఫ్రమ్ దీస్ ఇన్ ఫ్యూచర్ యాస్ వెల్. థాంక్యూ. సంజయ్ కూడా ఫారెన్ పాలసీ మీద మాట్లాడటానికి ఒక మంత్ ఇన్వైట్ చేస్తున్నామండి. జేడి సార్ తో ఒకసారి ఇంటరాక్ట్ చేయిస్తాను. తను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి తర్వాత. ఓకే, ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మారుతి ప్రసాద్ గారు, పావని వాళ్ళ నాన్నగారు అడ్వకేట్ గారు, వారికి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది లాయర్స్ కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళకి అట్లానే మిగతా మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నా జస్ట్ ఆలోచనే. నేను అడిగినటువంటి గెస్ట్లని వాటన్నిటిని సమకూర్చడంలో మటుకు మా ఎస్విఎస్ యొక్క పూర్తి సహకారం లేకపోతే ఇది ఏది జరగదు. ఆలోచనే కానీ ఆచరణ చేయడానికి తనే ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకని ఎస్విఎస్ తో పాటు అందరికీ కూడా, జేడీ గారికి, మీరు 3 సమావేశాల్లో పాల్గొన్నారు సార్, ఇట్లానే 12 మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లానే నెక్స్ట్ మంత్కి కూడా మళ్ళీ మంచి గెస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇచ్చేద్దాం. అలానే ఇలానే స్టూడెంట్ ఇదిలాగా ఒక 10 minutes 20 minutes
ఒక పర్సన్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనేటువంటిది ఒక ఆలోచన. అట్లనే లాస్ట్ 6 months లో పీవీ అండ్ డిఫరెంట్ పీవీ ఎకనామిక్ రిఫార్మ్స్, పీవీ ఫారెన్ పాలసీ, ఇట్లా ఒక దీని హిందూ కాలేజీ మన దుర్గా ప్రసాద్ మిగతా వాళ్ళందరి సహకారంతో ఒక ఏపీ స్టేట్ సెమినార్లు అని ఏదన్నా చేసి ఒక ప్రైజ్ కూడా మనం ఎవ్రీ మంత్ ఒక ఐటమ్ కి ఒక ప్రైజ్ ని కూడా ఇచ్చేద్దాం అనేటువంటిది ఆలోచన చేస్తున్నాం సార్. అలానే అందరం కూడా పివి గారిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన సహకారం. అందరికీ ధన్యవాదాలు సార్. లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇవాళ చాలా వండర్ఫుల్ డే. చాలా వెబినార్లు వాటిలో పార్టిసిపేట్. ఇవాళ అంత రిచ్నెస్ అంటే అంత డైరెక్ట్ గా అంత గ్రేట్ పర్సనాలిటీకి నా అదృష్టం ఏంటంటే నేను కూడా ఆయనతో ఒక రోజు తిరిగాను, నరసింహారావు గారితో. ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని డాక్టర్ గారు ఇక్కడికి తీసుకొస్తే హిందూ కాలేజీలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం నేను ఎప్పుడు రాజేశ్వరరావు గారికి వాళ్ళందరికీ ఒప్పచెప్తుండేవాడిని. నేను ఒక 45 నిమిషాల ఉపన్యాసం మొత్తం కూడా అంత కంఠస్థం చేయగలిగినటువంటి స్థాయిలో ఆయన ఒక గొప్ప ఉపన్యాసాన్ని తీసుకొచ్చారు. యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ వీ హ్యావ్ ఎవరీ రైట్ టు గో రాంగ్ అనేటువంటి ఒక గొప్ప పదాన్ని ఆయన వాడారు. అది చాలా అది ఒక ధిషణాత్మకమైనటువంటి శబ్దం అనమాట. ఐ హ్యావ్ ఎ రైట్ టు గో రాంగ్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఇన్ నేచర్ అనేటువంటి ఒక గొప్పది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సో ఇంతమంది వాళ్ళు రావటము, ముఖ్యంగా ఇవాళ శ్రీధర్ గారు ఆయన ఎప్పుడు అంటే నాకు అంతకుముందు విన్నాను కానీ ఇవాళ కూడా ఒక విశ్వరూపాన్ని మళ్ళీ ఏమాత్రం తగ్గని రూపాన్ని చూపించారు శ్రీధర్ గారు. వాణి గారు రావటం చాలా గొప్ప. మా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పావని కూడా చాలా నీట్ గా తన మంచి క్యూట్ ప్రజెంటేషన్ చేసి షీఈ్ వెరీ లక్కీ దాన్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే గొప్ప బ్లెస్సింగ్స్ తీసుకుంది అంతమంది దగ్గర నుంచి. శ్రీధర్ గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, వాణి గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నీకు చిన్న వయసులో ఇంతటి బ్లెస్సింగ్స్ వచ్చింది. డెఫినెట్ గా we all will see that you are going to reach the heights in life. So thank you very much for all people who are participating. Thank you. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వాణి గారు, శ్రీధర్ గారు, జేడి గారు, పావని, భారతీ కృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే ఫోన్ చేసి మాట్లాడు. మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ. శ్రీధర్ గారు ఉన్నారా లైన్ లో? సార్ కొంతమంది నేమ్స్ తెలియట్లేదు సార్, దయచేసి జాయిన్ అయ్యేప్పుడు నేమ్స్ పెడితే అక్కడ గెలాక్సీ అని ఐఫోన్ అని పడుతున్నాయి. నేను నేమ్స్ చేస్తే సరిపోతుంది. చిరంజీవి గారు థ్యాంక్ యూ. చిరంజీవి గారు అట్లనే మీ జూమ్ కనెక్షన్ మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీకి అందరికీ కూడా ధన్యవాదాలండి. రాజు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.